years of excellence. Sun International Institute of Tourism and Management. ఒక వైఫ్ వేరే స్ట్రేంజర్తో ఒక హోటల్ రూమ్లో గడిపింది. అది హస్బెండ్కి తెలిసిన తర్వాత ఆయన పిటిషన్ వేసుకున్నాడు వెళ్ళి, దట్ నాకు ఆ ఫుటేజ్ ఇస్తే నా వైఫ్ వేరే హోటల్తో ఉన్నది కాబట్టి నాకు డివోర్స్ కావాలి అని పిటిషన్ వేస్తే ఆ పిటిషన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. ఎవరైనా కామన్ పీపుల్ ఏమనుకుంటారంటే ఏంటంటే, అరే ఇప్పుడు ఒక వైఫ్ ఒక బాయ్ ఫ్రెండ్ తోని హోటల్ పోయి గడిపింది కదా, ఆ సీసీ ఫుటేజ్ ఇవ్వడం వల్ల తప్పే ఉంది. ఇప్పుడు ఇక్కడ ఎవరైనా ఏది ఆలోచిస్తున్నారంటే, ఒక వైఫ్ ఒక హస్బెండ్ ఒక ఇల్లీగల్ కనెక్షన్ గురించి ఆలోచిస్తున్నారు, కానీ హోటల్ కూడా కొన్ని రైట్స్ ఉంటాయి. ఎవరైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఇల్లీగల్ కనెక్షన్ పెట్టుకున్న వ్యక్తుల మీద ఎఫ్ఐఆర్ చేసే అవకాశం ఉండే. సో సుప్రీంకోర్టు ఎప్పుడైతే దీన్ని క్రిమినల్ ఛార్జెస్ కింద నుంచి తీసేసిందో, ఇప్పుడు మేము ఎవరితో ఇల్లీగల్ కనెక్షన్ పెట్టుకున్నా మీరు ఏం బిక్తారు అన్న టైప్లో తయారైపోయింది దేశం. అబ్బాయిలు చాలా మటుకు పెళ్లి అనగానే భయపడుతున్నారు. ఇప్పుడు లిబరలైజ్ అయిపోయింది కాబట్టి మనకు ఒక ఫోన్ నెంబర్ దొరికితే ఒక అమ్మాయితో రిలేషన్షిప్ ఏర్పడడం చాలా ఈజీ. అవును. సో వానికి కావాల్సిన అవసరాలు తీరిపోతున్నప్పుడు వాడు పెళ్లి మీద చూడతాడు. చట్టాలన్నీ అమ్మాయిలకే ఎక్కువ ఫేవర్గా చేస్తాయి. చేసిన చట్టాలను ఎప్పటి మనకు భారతదేశంలో స్వతంత్రం వచ్చినప్పుడు చేసిన చట్టాలు, సో ఆ చట్టాలు అక్కడే ఉండిపోయినాయి. మానవ జీవితం ఏమో చాలా అంటే ఊహించనంత ముందుకు వచ్చేసినాం. ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో మీకు ఏ డైవర్స్ కేసు అయినా కూడా మ్యాక్సిమం విత్ ఇన్ ద 6 months అయిపోతుంది. అక్కడ వైఫ్కి ఆస్తిలో వాటా ఉంది, అక్కడ ఇండియాలో లేదు. మధ్యకాలం మనం చూసుకున్నట్టయితే డివోర్స్ రేట్స్ చాలా పెరుగుతుంది. ఎందుకంటారు? అందరు ప్రేమ అంటే పడుకోవడం అనుకుంటారు. ప్రేమ అంటే పడుకోవడం కాదు, ప్రేమ అంటే నిలబడటం. అర్థమైందా? కష్టంలో, సుఖంలో, బాధలో, సంతోషంలో పక్క నిలబడటం ప్రేమ అంటే. సో నేను ఎప్పుడైనా కూడా నేను స్ట్రాంగ్గా చెప్పగలిగేది ఏంటి అంటే, ఏ అమ్మాయికైనా సరే ఓకే ఇబ్బంది పెట్టకుండా చూసుకునే భర్త ఉంటే దాన్ని మించిన ఆనందం ఈ ప్రపంచం ఉండదు. వాళ్ళు అడక్క తిన్నట్టునే పర్లేదు, కానీ 1000 కోట్లు ఒక ధనవంతుడికి నీ బిడ్డని ఇస్తే వాడు ఏ రోజు ఒక గంటనో ఒక అర్ధ గంటనో నువ్వు ప్రశాంతంగా మాట్లాడకపోతే ఆ 1000 కోట్లు ఏం చేసుకుంటావు? 1000 కోట్లు ఏం చేసుకుంటావు? నెత్తి మీద కొట్టుకుంటావు. నువ్వు జాతకాలు చూస్ చేసినా, ఇటు లవ్ మ్యారేజ్ చేసుకున్నా, ఇప్పుడున్న పరిస్థితులలో ఇండియాలో మ్యారేజ్ నిలబడటం చాలా కష్టం. సో నాగేశ్వరరావు గారు, ఇప్పుడు రీసెంట్గా మనం చూసుకున్నట్టయితే పటియాలా హౌస్లో ఒక జడ్జ్మెంట్ అనేది వచ్చింది. ఒక వైఫ్ వేరే స్ట్రేంజర్తో ఒక హోటల్ రూమ్లో గడిపింది. అది హస్బెండ్కి తెలిసిన తర్వాత ఆయన పిటిషన్ వేసుకున్నాడు వెళ్ళి, దట్ నాకు ఆ ఫుటేజ్ ఇస్తే నా వైఫ్ వేరే హోటల్తో ఉన్నది కాబట్టి నాకు డివోర్స్ కావాలి అని పిటిషన్ వేస్తే ఆ పిటిషన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. అది యాజ్ అ కామన్ పర్సన్ నేను అడుగుతున్నా, అది ఎంతవరకు కరెక్ట్? బికాస్ దట్ ఈస్ ద ఓన్లీ ఎవిడెన్స్ విచ్ దిస్ పర్సన్ ఈజ్ హ్యావింగ్. అవును, ఇప్పుడు ఆ కేసు మనకు ఇప్పుడు కొద్దిగా సెన్సేషన్ ఉంది. అంటే అది ఏమని రిజెక్ట్ చేశారంటే, అది కొంచెం పర్సనల్ కదా, మేము ఇయ్యము అంటే మరి ఎట్లా అంటే, అదే దాంట్లో ఏంటంటే ఇప్పుడు మనకు 2 అంశాలు ఉంటాయి దాంట్లో. ఒకటి ఇప్పుడు జనరల్గా ఏంటంటే, ఇప్పుడు పటియాలా హౌస్ ఏదైతే ఆ సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వద్దు, అది ప్రైవసీకి సంబంధించింది అనే విషయాన్ని చెప్తూ ఇంకో కొన్ని విషయాలు కూడా చెప్పింది. అది ఇప్పుడు ఆ పటియాలా హౌస్ ఏదైతే ఆ పిటిషన్ డిస్మిస్ చేసిందో అది ఇప్పుడు కొద్దిగా ట్రెండింగ్లో ఉంది అది యాక్చువల్లీ. ఎందుకంటే కామన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చట్టం గురించి ఎక్కువ అర్థం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఎవరైనా కామన్ పీపుల్ ఏమనుకుంటారంటే ఏంటంటే, అరే ఇప్పుడు ఒక వైఫ్ ఒక బాయ్ ఫ్రెండ్ తోని హోటల్ పోయి గడిపింది కదా, ఆ సీసీ ఫుటేజ్ ఇవ్వడం వల్ల తప్పేముంది, ఆమె తప్పు చేసింది కదా, మరి ఇవ్వడంలో తప్పేముంది, ఆ సీసీటీవీ ఫుటేజ్ చూస్తే తెలిసిపోతుంది కదా, ఈజీగా తెలిసిపోతుంది కదా అనే ఉద్దేశం అనేది ఒక కామన్ వ్యక్తికి ఉంటుంది. సో కోర్టు దృష్టి అనేది ఎప్పుడు దానికి వేరే రకంగా ఉంటుంది. కోర్టు దృష్టి వేరు, కామన్ పీపుల్ వేరు ఎప్పుడు కూడా. సో ఆ కేసులో ఏంటంటే ఫస్ట్ ఏంటంటే దీంట్లో రెండు విషయాలు వస్తాయి మనకు. దాంట్లో ఫస్ట్ విషయం ఏముంది అంటే ఏంటంటే, ఫస్ట్ ఏదైనా ఒక ఆర్డర్ డెలివరీ చేసే ముందు సమాజంలో ఉన్న అన్నిటిని బ్యాలెన్స్ చేస్తూ జడ్జిమెంట్ అనేది డెలివరీ చేయాలి. ఇప్పుడు దీంట్లో మనకు ప్రధానంగా వచ్చే అంశం ఏముంది అంటే, ఇప్పుడు ఇక్కడ ఎవరైనా ఏది ఆలోచిస్తున్నారంటే, ఒక వైఫ్ ఒక హస్బెండ్ ఒక ఇల్లీగల్ కనెక్షన్ గురించి ఆలోచిస్తున్నారు, కానీ హోటల్ కూడా కొన్ని రైట్స్ ఉంటాయి. ఓకే, హోటల్ కూడా ఏంటంటే కస్టమర్ అన్లెస్ అంటిల్ ఇట్ ఈస్ నాట్ ఏ క్రైమ్. ఓకే, అక్కడ ఏ రకమైన క్రైమ్ జరగకపోతే హోటల్ని పర్సనల్ ఇన్ఫర్మేషన్ కోరే హక్కు లేదు, హోటల్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు.
ఓకే. హోటల్కి విజిట్ చేసే వ్యక్తుల యొక్క ఇన్ఫర్మేషను వాళ్ళ కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయాల్సిన బాధ్యత హోటల్దే. అన్లెస్ అంటిల్ దెర్ ఈస్ నో క్రైమ్ ఇన్వాల్వ్డ్ ఇన్, అంటే అక్కడ ఏ రకమైన నేరాలు కానీ లేకపోతే నేరానికి సంబంధించి కానీ జరగలేదు అనుకున్నప్పుడు ఒక కామన్ వ్యక్తికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు అనేది హోటల్లో ఉండే ప్రధాన కాన్ఫిడెన్షియాలిటీ అనేది ప్రధాన లక్ష్యం అది. రెండోది మనకు సుప్రీంకోర్టు మనకు తన ఒపీనియన్ చెప్పింది ఏంది అనేది ఏంటంటే దాన్ని చాలా మంది తప్పార్థం చేసుకుంటారు. యాక్చువల్లీ ఆ జడ్జిమెంట్ మీద కూడా ఎవరికి సరైన అవగాహన లేదు. అంటే ఎట్లుంటుందంటే జడ్జ్మెంట్ వల్ల అంటే మీరు ఇంకా ప్రోత్సహిస్తున్నారా? అందరూ అదే అనుకుంటున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఏంది అంటే మనకు ఏదైతే ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి కదా వాటిని మనము క్రిమినల్ కేసు పెట్టలేము అని మాత్రమే చెప్పింది. ఓకే. చెప్పే విధానం ఏముంది అంటే ఇల్లీగల్ అఫైర్స్లో మనం క్రిమినల్ కేసులు పెట్టలేము, మిగతా రెమెడీస్ చాలా ఉన్నాయి దానికి. ఓకే. సో ఓన్లీ క్రిమినల్ కేసు పెట్టలేము, మిగతా రెమెడీస్ మీరు చూసుకోండి అని మనకు సుప్రీంకోర్టు చెప్పింది. ఓకే. సో అందరూ ఏమనుకుంటారు అంటే సుప్రీంకోర్టు మాకు లైసెన్స్ ఇచ్చింది కాబట్టి మేము ఎవరితో తిరగచ్చు అనుకుంటున్నారు. ఓకే. ఆ మిగతా లీగల్ రెమెడీస్ మీద ఎవరికి అవగాహన ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. అంటే జనరల్గా మన భారతదేశంలో ఏంటి అంటే ఏ వ్యక్తికైనా సరే ఒక పోలీస్ స్టేషన్ అనేది ఎప్పుడు కూడా భయం. ఏ కారణం చేతనైనా నువ్వు జనరల్గా ఒక పోలీస్ కాల్ చేసినా పోలీస్ స్టేషన్ రమ్మన్నా 90% ఆఫ్ ద పీపుల్ భయపడతారు. సో ఆ భయం నుంచి ఈ ఎవరైతే ఇల్లీగల్ కనెక్షన్ పెట్టుకుంటే ఇంతకుముందు ఏంది ఎఫ్ఐఆర్ చేసే అవకాశం ఉండే, ఎవరైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఇల్లీగల్ కనెక్షన్ పెట్టుకున్న వ్యక్తుల మీద ఎఫ్ఐఆర్ చేసే అవకాశం ఉండే. సో సుప్రీంకోర్టు ఎప్పుడైతే దీన్ని క్రిమినల్ ఛార్జెస్ కింద నుంచి తీసేసిందో అప్పటి నుంచి భయం పోయింది. సో ఆ ఏదైతే భయం పోయిందో ఇప్పుడు మేము ఎవరితో ఇల్లీగల్ కనెక్షన్ పెట్టుకున్నా మీరు ఏం బిక్తారు అన్న టైప్లో తయారైపోయింది దేశం. సో తయారైపోయి దాన్ని ఏం చెప్తున్నారు అందరూ అంటే మాకు సుప్రీంకోర్టు లైసెన్స్ ఇచ్చింది, మేము ఎవరితో తిరగచ్చు, మమ్మల్ని ఎవరేం బీకలేరు. అది అంటే చెప్పింది ఒకటి కానీ అర్థం నీకు చెప్పింది ఒకటి, ఇక్కడ జరిగేది వాస్తవం ఒకటి. ద ఇంటర్ప్రిటేషన్ అంటారు దాన్ని. ఇంటర్ప్రిటేషన్ అంటే ఏంటంటే ఒక విషయాన్ని ఎట్లా అర్థం చేసుకుంటారు అనేది ఇంటర్ప్రిటేషన్. అదే. సో దాని ప్రకారం సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే మేము క్రిమినల్ ఛార్జెస్ మాత్రమే తీసేసినాము, మిగతా రెమెడీస్ అన్నీ అట్లనే ఉన్నాయి అని చెప్పింది. సో ఏ రోజైతే పోలీస్ స్టేషన్ మీ జీవితంలో లేదు అని సుప్రీంకోర్టు అన్నదో ఆ రోజు నుంచి అందరూ చెలరేగిపోతున్నారు, ఇంకా చెలరేగిపోతున్నారు. అది దట్ ఈస్ ద ప్రాబ్లం. అట్లనే ఈ కేసులో కూడా ఏంది రైట్ టు ప్రైవసీ అనేది మనకు ఒకటి ఉంది. అంటే ఒక వ్యక్తి యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ అడగడానికి లేదు ఒక ఎక్స్టెంట్ వరకు. సో అతడు వేసింది ఏంటంటే ఎప్పుడైనా లా అనేది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రొసీడింగ్స్ మీదనే కేసు విన్ అవుతామా ఓడిపోతామా అనేది ప్రొసీడింగ్స్ మీద, ఫస్ట్ ప్రొసీడింగ్సే. ఓకే. ఇప్పుడు ఈ కేసు తీసుకున్నాను అనుకోండి, ఇప్పుడు ఈ కేసులో ఆయన ఏం చేసిండు, సివిల్ కేసులో ఫైల్ చేసిండు పిటిషన్. సివిల్ కేసులోకి వెళ్ళి మా ఆవిడ పలానా వ్యక్తితో గడిపింది పలానా హోటల్లో, నాకు ఆ సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వండి అని చెప్పి అడిగిండు ఆయన. సో అక్కడ కోర్టు ఒపీనియన్ ఏముంటుంది అంటే అటు హోటల్ని కాపాడాలా, నేను హోటల్ యొక్క అక్కడ ఏం క్రైమ్ జరగల. సో ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఏంది, ఒక అమ్మాయి ఒక పెళ్ళైన అమ్మాయి ఒక వ్యక్తితోని హోటల్ పోయింది కాబట్టి అకార్డింగ్ టు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ దెర్ ఇస్ నో క్రైమ్. వేరే రెమెడీస్ ఉన్నాయి కానీ దెర్ ఇస్ నో క్రైమ్. సో దేర్ ఇస్ నో క్రైమ్. ఎక్కడైతే క్రైమ్ లేదో, నేను క్రైమ్ లేనప్పుడు ఇప్పుడు హోటల్ని కాపాడాలా ఆమె ప్రైవసీని కాపాడాలి కదా, ఇవ్వను అని చెప్పి డిస్మిస్ అన్నాడు అంతే ఆయన. కానీ అక్కడ ఆ వ్యక్తికి తెలవాల్సింది ఏంటి అంటే దీన్ని క్రైమ్లో వేసుకోవాలి వెళ్ళి. ఓకే. క్రైమ్లో చాలా మంది ఏమంటారు అంటే అడల్టరీకి సార్ అడల్టరీ సెక్షన్ సుప్రీంకోర్టు కొట్టేసింది కదా, మరి నేను నా భార్య మీద ఎట్లా కేసు పెట్టాలా లేకపోతే నా భర్త మీద ఎట్లా కేసు పెట్టాలా అంటారు. బ్యూటిఫుల్ సెక్షన్ ఉంది మనకు దాంట్లో ఐపీసీలో, సెక్షన్ 406 క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. ఓకే. అంటే ట్రస్ట్ నువ్వు నా మీద అయిపోయా దానిపైన, అరే నువ్వు భార్యగా లేకపోతే భర్తగా చేయాల్సిన డ్యూటీ నువ్వు చేయకుండా నా ట్రస్ట్ నువ్వు బ్రేక్ చేస్తున్నావు. ఓకే. సో యూ కెన్ గో అండ్ ఫైల్ ఏ పిటిషన్. జస్ట్ ఒక ట్రస్ట్ బ్రేక్ చేసినందుకు కూడా ఒక జస్ట్ ట్రస్ట్ అంటే మీరు జస్ట్ ట్రస్ట్ అని మాట్లాడదు ఎప్పుడు అంటే లేదు అంటే జీవితం అనేది ట్రస్ట్ మీద ఆధారపడి జస్ట్ ట్రస్ట్ ఎట్లా అంటే జస్ట్ ట్రస్ట్ అంటే నాకు ఎట్లా అనిపించింది అంటే ట్రస్ట్ మీదనే ఇద్దరు వ్యక్తుల జీవితాలు వాళ్ళు జీవితాంతం కలిసి జీవిస్తారు. అవును. ఆ ట్రస్ట్ అయిపోయిన తర్వాత అది ఇట్ కమ్స్ టు క్రిమినల్. అంటే నేను జస్ట్ అనే వర్డ్ ఎందుకు వాడానంటే దానికి కూడా ఒక సెక్షన్ అనేది ఉంది అని ఇప్పుడు మీరు చెప్పేదాకా తెలియదు. ప్రొవిజన్స్ తెలియదు వీళ్ళకు. ప్రొవిజన్స్ తెలియక ఏంటంటే వీళ్ళు రకరకాల అది పెడతారు, బెదిరించినందుకు కేసు పెట్టచ్చు. చాలా మంది అమ్మాయిలు భార్యలు బెదిరిస్తుంటారు భర్తని, చచ్చిపోతాను చంపేస్తాను నేను అంత చూస్తాను ఇంటికి పదని లోపటేస్తాను అని చెప్పి బెదిరిస్తుంటారు. దాని మీద కూడా కేసు పెట్టచ్చు.
ఆ, అంటే ఆయన కేసులు చాలా పెట్టచ్చు పోరు. ఎందుకంటే వీళ్ళకి చట్టాల మీద అవగాహన లేకపోవడము, సమాజంలో రకరకాల అభిప్రాయాలు ఉండటము, ఎక్స్పర్టైజ్ లేకపోవడము, ఇవన్నీ లేకపోవడం వల్ల ఏంటంటే క్లయింట్ ఈజ్ ఆల్వేస్ కన్ఫ్యూజన్. ఇంకోటి ప్రధానంగా భారతదేశంలో వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే మనం ఎప్పుడు కూడా చట్టాల కంటే ఎక్కువ మనకు అవసరం ఉన్నప్పుడు మాత్రమే పరువుకు వాల్యూ ఇస్తాం. అవసరం లేకపోతే పర్వత తీసి రోడ్డు మీద పెట్టేస్తాం, వేరే విషయం. కానీ ఈ పరువు, సమాజము, తొక్క, ఈ పక్కింటోడు ఏమనుకుంటాడో, ఎదురింటాడు ఏమనుకుంటాడో అని చెప్పేసి భారతదేశంలో 90% ఆఫ్ ద మెన్ ఎవరైతే హరాస్మెంట్ గురవుతారో వాళ్ళు ఎప్పుడు కూడా పోలీస్ స్టేషన్ కాడ పెక్కరు. ఓకే, నువ్వు పోలీస్ స్టేషన్ కాడ పెక్కి కంప్లైంట్ ఇస్తా కదా పోలీసు వాడు వినేది. వాడు పోయి నా పిల్లం కొడుతుంది సార్ అని చెప్పాలంటే మస్తు భయపడతాడు. కానీ అమ్మాయిలు అలా వెళ్ళిపోతారు కదా, వాళ్ళకు డైరెక్ట్ ప్రయోజనం ఉంది కదా, మనకి ఇండైరెక్ట్ ప్రయోజనం ఉంది. అబ్బాయిలకి ఇండైరెక్ట్ ప్రయోజనం ఉంది, అమ్మాయిలకు డైరెక్ట్ ప్రయోజనం ఉంది. వాళ్ళు డైరెక్ట్ ప్రయోజనం ఉంది కాబట్టి పోయి డైరెక్ట్ పోలీసు కూర్చొని నా ప్రయోజనం ప్రకారం ఎందుకు చేస్తారు అంటారు. అది ఫస్ట్ పాయింట్. మనకి ఇండైరెక్ట్ ప్రయోజనం ఉంది. ఇండైరెక్ట్ ప్రయోజనంలో పోలీసులు ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోరు. ప్లస్ ఇంకోటి ఏంటంటే చాలా మంది పోరు ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీస్ స్టేషన్కి కదా. అబ్బాయిలు పోరు. పెళ్ళం కొడుతుందని పోతే వాడు ఇజ్జతంతా ఎవరు తీస్తున్నారు, అరే పెళ్ళం చేతులు దెబ్బలు తిన్నావురా, నువ్వు పిల్లని కంట్రోల్ చేయలేవరా అని ఇట్లాంటివన్నీ మాట్లాడతారా అని చెప్పేసి బయటకే చెప్పుకోరు. దట్ ఈస్ ద ప్రాబ్లం ఇండియాలో. వైలెన్స్ అనేది అది ఉమెన్ కైనా నవే డేస్ మాట్లాడుతున్నా నేను. మనం వైలెన్స్ అనేది ఒకప్పుడు ఉమెన్ అగెనిస్ట్ ఎక్కువ ఉంటుండే, కానీ ఇప్పుడున్న జనరేషన్లో ప్రజెంట్ అనేది వైలెన్స్ అనేది ఈక్వల్గా ఉంది. అమ్మాయిలకు ఎంత ఉందో అబ్బాయిలు కూడా అంత వైలెన్స్ ఉంది. కానీ అబ్బాయిలలో ఎట్లయితే షాడిస్టులు, తర్వాత సేమ్ అమ్మాయిలలో కూడా ఉన్నారు. ఈక్వాలిటీ అనేది వైలెన్స్ అనేది ఇద్దరికి సమానంగా. ఓకే, జెండర్ ఈక్వాలిటీ వచ్చేసింది. వైలెన్స్ వచ్చేసింది, రిలేషన్షిప్ వైలెన్స్ వచ్చేసింది ఆల్రెడీ. ఓకే, అండ్ చాలా మట్టుకు అబ్బాయిలు చాలా మట్టుకు పెళ్లి అనగానే భయపడుతున్నారు. ఎందుకంటారు పెళ్ళి అనేది భయపడుతున్నట్టు ఏంటంటే, ప్రధానంగా చెప్పాలంటే ఏంటంటే మనకున్న ఇప్పుడు మార్కెట్లో ఉన్న కండిషన్స్లో ఏంటంటే జనరల్గా పెళ్ళి అనేది ఎప్పుడు కూడా ఏంటంటే ఎంగేజ్ జరగాలి అసలు. యాక్చువల్లీ మ్యాక్సిమం నేను కొన్ని వేల కేసులు రీసెర్చ్ చేసిన, చదివిన కాబట్టి చెప్తున్నది ఏంటంటే అరౌండ్ అబ్బాయికి 25 బిలో పెళ్ళి అయిపోవాలి. అప్పుడే పెళ్ళిలో ఉన్న మజా వస్తుంది. వీళ్ళు కెరీర్ అని, చదువులని, మైగ్రేషన్, రకరకాల దేశాలు తిరిగి ఇదంతా తిరుగుతుంటే పెళ్లి మీద ఎవరు దృష్టి పెడుతున్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది చట్టాల మీద భయం. ఎందుకంటే ఇప్పుడున్న జరుగుతున్న మీద ఏంటంటే చట్టాలకి పెళ్లి చేసుకొని కోట్ల చుట్టూ ఎవరు తిరగాల అనే భయం కూడా చాలామంది పట్టుకుంది. అంటే న్యూస్ చూడటంతో ఇప్పుడు మనకి ఇల్లీగల్ అఫైర్స్ లీగలైజ్ అయిందనుకోవటం కానీ, లేకపోతే చట్టాలన్నీ ఆడవాళ్ళకే ఉన్నాయి కాబట్టి ఆడవాళ్ళని మనం పెళ్లి చేసుకుంటే వీళ్ళు సతాయిస్తారు, ఈ తల్లిదండ్రులు తిరగడం ఎందుకు అనేది ఒకటి. మూడోది మనకు రిలేషన్షిప్ అనేది క్యాజువల్ అయిపోయింది. ఇంతకుముందేమో అప్పుడు పెళ్లి తొందరగా 25కి 24కి ఎందుకు చేస్తుండేదంటే అప్పుడు రిలేషన్షిప్లు అనేది లేదు ఎక్కువ. అవును, ఎప్పుడైతే ఫోన్ అనేది లేదో అప్పుడు ఒక అమ్మాయితో రిలేషన్షిప్ ఏర్పరచుకోవడం చాలా కష్టం ఉంటుండే. ఓకే, సో ఇప్పుడు లిబరలైజ్ అయిపోయింది కాబట్టి మనకు ఒక ఫోన్ నెంబర్ దొరికితే ఒక అమ్మాయితో రిలేషన్షిప్ ఏర్పడడం చాలా ఈజీ. అవును, సో వానికి కావాల్సిన అవసరాలు తీరిపోతున్నప్పుడు వాడు పెళ్లి మీద దృష్టి పెడతాడు. అంతే, నడుస్తుంది దందా నడుస్తుంది కదా అనుకుంటాడు ఎవడైనా. అమ్మాయిల అబ్బాయిలు అట్టే తయారైపోయారు. ఏదో ఉన్న రిలేషన్లో అన్ని నడుస్తున్నాయి కదా, నచ్చి రోజు చూసుకుందాం తిన్న టైప్లో అయిపోయింది వాళ్ళకు. ఎప్పుడైతే వానికి కావాల్సింది దొరకదో, ఎప్పుడైతే వానికి కావాల్సింది అమ్మాయికైనా అబ్బాయికైనా కావాల్సింది దొరకనప్పుడే వాళ్ళు పెళ్లి మీద దృష్టి పెడతారు. నా ఏజ్ వచ్చింది కదా పెళ్లి చేసుకోవాలి. కానీ మైగ్రేషన్ పెరిగిపోయింది, పిల్లల మీద తల్లిదండ్రులకు అదుపు కూడా తప్పిపోయింది. 10th క్లాస్ దాటితే ఎవరిని మనం కంట్రోల్ చేయలేకపోతున్నాం. ఆఫ్టర్ 10th క్లాస్ అసలు వీఆర్ అనేబుల్ టు కంట్రోల్ దెమ్. రైట్, వాళ్ళకు చట్టాలు తెలిసిపోయినాయి, వాళ్ళకు అన్నీ తెలిసిపోయినాయి, వాళ్ళకు ఫోన్లు వచ్చేసినాయి. దే ఆర్ ఎక్స్ప్రెసింగ్ దేర్ వ్యూస్ క్లియర్గా చెప్తున్నారు చాలా కుటుంబాలలో. సో సమాజం నుంచి మనకి ఇవన్నీ రకరకాల ఇష్యూస్ అంతే ఇంకా అవి. ఓకే, సో ఇంకోటి కూడా వెన్ వీ టాక్ అబౌట్ జెండర్ ఈక్వాలిటీ, ఇప్పుడు చట్టాలన్నీ అమ్మాయిలకే ఎక్కువ ఫేవర్గా చేస్తాయి. మరి ఈక్వాలిటీ అన్నప్పుడు ఇద్దరికి ఫేవరబుల్గా ఉండాలి కదా, వై బయాస్డ్? మీరేమంటారు దానికి? చట్టాలన్నీ అమ్మాయిలకే ఫేవర్లు ఉన్నాయనే మాట చాలా తప్పది. నేను దాన్ని చాలా సందర్భాలలో చాలా మందికి చెప్తున్నా ఏంటంటే చట్టాలు అనేవి ఎక్కడ కూడా అమ్మాయికి ఫేవరబుల్గా లేవు. ఒకవేళ ఇది ఎవరైతే మాట చెప్తారో వాళ్ళకు ఒకటే డైరెక్ట్ క్వశ్చన్ ఏంటంటే, మరి చట్టాలన్నీ అమ్మాయిలకు కనుక ఫేవరబుల్ ఉంటే
మరి వాళ్ళకు ఇంకా ఈ రోజుకి మనం ఇప్పుడు మాట్లాడే టైం కూడా ఇంకా వాళ్ళ మీద అఘాయిత్యాలు కావచ్చు, ఇంకా వాళ్ళ మీద దాడులు కావచ్చు, ఇంకా వాళ్ళ మీద క్రైమ్ కావచ్చు, ఇంకా అది రోజు రోజుకు పెరుగుతుంది తప్ప తగ్గుతం లేదు కదా. మరి ఫేవర్గా ఉన్నప్పుడు అవన్నీ తగ్గాలి కదా. అవును. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చట్టాలు అనేటివి అమ్మాయిలకి ఏం ఫేవర్గా లేవు. చట్టాలు అనేటివి ఏంటంటే వాళ్ళకు కొద్దిగా ఫ్లెక్సిబిలిటీ ఉంది అంతే. వాళ్ళకు కొద్దిగా మోర్ సేఫ్టీ సెక్యూరిటీకి ఒక మెన్ కంటే కొద్దిగా ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ ఇచ్చింది అంతే. అంటే వాళ్ళకి మోర్ ఎడ్యుకేషన్ అంటారా? కాబట్టి పితృస్వామ్య కుటుంబం మన భారతదేశం. పితృస్వామ్య కుటుంబం అంటే ఏంటంటే ద మేల్ డామినేషన్ అనేది ఎక్కువ ఉంటుంది కుటుంబంలో. మేల్ డామినేషన్, మేల్ ఇంపార్టెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది మన కల్చర్లో. ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో ఫిమేల్ డామినేషన్ ఉంటుంది. ఓకే. వైట్ ఇచ్చిన కంట్రీస్లో దే ఆర్ ఈక్వల్ టు మెన్ ఆర్ ఇంకెక్కువ ఎబో. ఓకే. కాబట్టి ఇక్కడ మనదంతా ఇప్పుడు మనకి ఇంగ్లాండ్ ఉందనుకో, అక్కడ ఎవరు రాని ఎలిజబెత్ రాని అక్కడ లేడీస్ అట్లా. మన దగ్గర ఎక్కువ ఎవరు ఉంటారు, ఇక్కడ రాజులే ఉంటారు. రాజులే ఉంటారు కాబట్టి పితృస్వామ్య కుటుంబం. సో ఈ పితృస్వామ్య కుటుంబంలో మేల్ డామినేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. రెండోది ఆడవాళ్ళకు సెక్యూరిటీ అండ్ సేఫ్టీ అనేది ఎక్కువ ఉండాలి. కాబట్టి మన కల్చర్కి తగ్గట్టు అనుగుణంగా చట్టాలను రూపొందించడం జరిగింది. ఓకే. అది కాకపోతే ఏంటంటే ఆ చట్టాలు అక్కడే ఉండిపోయినాయి, మనమే ముందుకు వెళ్ళిపోయినాం. చేసిన చట్టాలను ఎప్పటి మనకు భారతదేశంలో స్వతంత్రం వచ్చినప్పుడు చేసిన చట్టాలు అంటే నథింగ్ బట్ 1950లో చేసిన చట్టాలు అన్నీ. ఓకే. ఈ మధ్యకాలంలో కొద్దిగా సిఆర్పిసి అండ్ ఐపీసీ కొద్దిగా ఇంకొక 2-3 మార్చిలు తప్ప, ఎవిడెన్స్ యాక్ట్ ఒకటి మార్చిలు తప్ప మిగతా చట్టాలన్నీ మనకు చేసినవన్నీ 1950లో చేసిన చట్టాలే. ఓకే. సో ఆ చట్టాలు అక్కడే ఉండిపోయినాయి. మానవ జీవితం ఏమో చాలా అంటే ఊహించనంత ముందుకు వచ్చేసినాం మనం. సో జెండర్ ఈక్వాలిటీ అనేది ఎప్పుడు కూడా ఏంటంటే మనకు నిత్య జీవితంలోకి వచ్చాక ఏంటంటే ఇప్పుడు జెండర్ ఈక్వాలిటీ అన్నిట్లుంది చట్టాల తప్ప. అదే ఎందుకు అదే మార్చాలి కదా చట్టాలు. ఇప్పుడు చట్టాలలో మార్పు రావాలా. మార్పు రావాలంటే ఎవరు మార్పు చేయాలా? జనాలు కొట్లాడడం స్టార్ట్ చేయాలా. ఎవరు కొట్లాడుతున్నారు చట్టాల మీద? ఎవరు కొట్లాడుతున్నారు? చట్టాల మీద ఎవరు మాట్లాడుతున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి. కోర్టు ఫంక్షనింగ్ గురించి కానీ, జడ్జెస్ గురించి కానీ, కోర్టు ఫంక్షనింగ్ గురించి కానీ, లేకపోతే ఇంకోటి ఎవరు మాట్లాడుతున్నారు? ఒకళ్ళు చెప్పండి. ఎవరన్నా కోర్టుల గురించి కానీ చట్టాల గురించి కానీ పోరాడే వ్యక్తిని ఒకళ్ళని చెప్పండి చూద్దాం. ఎవరు లేరు. ఏదో చిన్న చిన్న సంస్థలు అవి ఉన్నాయి కానీ వాటికి కూడా సరైన ఫండింగ్ లేదు, సరైన నాయకత్వం లేకపోవచ్చు, ఏమైనా ఉండొచ్చు. ఎగ్జాక్ట్లీ ఎట్లా. కాబట్టి ఇప్పుడు మెయింటెనెన్స్ యాక్ట్ తీసుకుంటాం మనం. మెయింటెనెన్స్ యాక్ట్లో మనకి ఏం రాస్తారు? అమ్మాయి మెయింటెనెన్స్ అప్లై చేసుకోవచ్చు అన్లెస్ అంటిల్ షీ ఈజ్ ఏ హౌస్ వైఫ్ ఆర్ అనేబుల్ టు ఎర్న్ హర్ సెల్ఫ్ ఆర్ అనేబుల్ టు లివ్ హర్ సెల్ఫ్ అనేది రాసి ఉంటుంది చట్టంలో. సో ఇప్పుడున్న జనరేషన్లో నాకు ఐడియా ఉన్నంత వరకు ఏంటంటే అరౌండ్ ఒక 50 to 70% ఆఫ్ ద అమ్మాయిలు జాబులు చేస్తారు, ఏదో ఒక జాబ్ బతకడం కోసం. ఒక డిగ్రీ పూర్తయిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ జనరేషన్లో నాకు తెలిసి కంపల్సరీ వాళ్ళకు వాళ్ళ ఎదుగుదల కోసం కావచ్చు, కెరియర్ కోసం కావచ్చు, వాళ్ళ ప్యాషన్ కోసం కావచ్చు, ఇంట్లో కొంతమంది పైసలు ఉన్నా కూడా చేస్తున్నారు జాబ్స్. ఓకే. సో ఆ జెండర్ ఈక్వాలిటీ నాకు రావాలా. ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో మీకు ఏ డైవర్స్ కేసు అయినా కూడా మ్యాక్సిమం విత్ ఇన్ ద 6 months అయిపోతుంది. 6 months ఆఫ్ స్పాన్ అంత 6 monthsలో క్లోజ్ చేసేస్తారు. ఇక్కడ సాగుతుంది కదా మన దగ్గర. అదే చెప్తున్నా కదా, అక్కడ ఇప్పుడు అక్కడ వైఫ్కి ఆస్తిలో వాటా ఉంది, అక్కడ ఇండియాలో లేదు. ఇప్పుడు ఆ విషయం చెప్తే నన్ను ట్రోలింగ్ చేస్తారు. నన్ను చాలా ట్రోలింగ్ చేసింది అట్లా. ఇంకా వైఫ్కి భర్త ఆస్తిలో కానీ, అత్తామామల ఆస్తిలో కానీ, అత్తగారి ఇంటి సైడ్ ఏ రకమైన ఆస్తిలో కానీ వైఫ్కి రైట్ లేదు ఇండియాలో. అవును. ఓకే. వైఫ్కున్న రైటర్లు ఏంది అంటే ఆమె బతకడానికి కావాల్సిన పైసలు, మెయింటెనెన్స్, ఆమె బతకడానికి ఆమె ఒకవేళ అనేబుల్ టు ఫీడ్ హర్ సెల్ఫ్, ఆమెకు బతికే శక్తి లేనప్పుడు హస్బెండ్ నుంచి నాకు ఇంత మనీ బతకడానికి కావాలా అని చెప్పేసి కోర్టులో పిటిషన్ వేసుకోవాలి తప్ప ఆస్తిలో వాటా అడిగే హక్కు వైఫ్కి లేదు. తెలియదు చాలా మంది. ఒకవేళ గనక ఈ భారతదేశంలో భర్త ఆస్తిలో కానీ, లేకపోతే అత్తమామల ఆస్తులలో కానీ, లేకపోతే అత్తగారింటి సైడ్ ఆస్తులు ఏ రకమైన వాటా ఇచ్చినా అందరూ పంచాల్సిందే ఆస్తులు. సంతకాలు పెళ్లి ఫస్ట్ ఇట్లా పెళ్లి అయిన నిమిషానికి ఏమడుగుతారు?
ఖాళీ అంటే 2 నిమిషాలకే బాబు నీ చిట్టా ఇయ్యి అంటే నీ ఆశలు చిట్టా ఒకసారి ఇస్తావా అంటారు. ఎంతుంది చూద్దాం ఒకసారి. ఒకసారి చూద్దాం అంటారు. కాబట్టి భారతదేశంలో ఆస్తుల వాటా లేదు. సో దానివల్ల మనకు భారతదేశంలో చట్టాలు అనేవి బాగా కోర్టుకి అందుకే లేట్ అవుతాయి. చట్టాలు చేసిండ్రు కానీ ప్రజెంట్ దానికి అనుగుణంగా చేయలే. ఓకే, దాని ఇంప్లిమెంటేషన్లో చాలా ప్రాబ్లం ఉంది. ఓకే, దానివల్లనే అందరు ఏంటంటే చట్టాలన్నీ ఆడవాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి, జనరల్ ఈక్వాలిటీ లేదు అని చెప్పి ఫీల్ అవుతున్నారు. కానీ దాన్ని ఎక్సర్సైజ్ చేస్తుంటే ఇప్పుడు మనకు 498 ఒకటి ఉంటుంది. ఒకప్పుడు అది ఉన్నప్పుడు అమ్మాయి పోయి కంప్లైంట్ ఇస్తే ఇమ్మీడియట్లీ అరెస్ట్ ఉండే. 498 అనే సెక్షన్ పెట్టినప్పుడు అమ్మాయి పోయి కళ్ళు మూసుకొని ఎవరి పేరు రాస్తే వాళ్ళని అరెస్ట్ చేసి జైలు వేస్తుండే విత్ ఇన్ ద సెకండ్స్లో. అదే ఓకే, ఓవర్ ద పీరియడ్ ఏమైపోయింది, తర్వాత దూరపు చుట్టాలని తీసేయటము, ఇంకా ఓవర్ ద పీరియడ్ తర్వాత అక్క చెల్లెల్ని తీసేయటం, అన్నదమ్ములు తీసేయటం, అరెస్ట్ ఆపటం, ఇంకా కొన్ని సందర్భాలలో తల్లిదండ్రులను కూడా అరెస్ట్ ఆపటం. ఇప్పుడు అందరిని అరెస్ట్ తీసేసింది. ఇప్పుడు ఏం అరెస్ట్ లేదు 498లో. ఓకే, ఎవరిని అరెస్ట్ చేయడానికి లేదు ఇప్పుడు. ఓకే, అన్లెస్ అంటిల్ ఉమెన్కి ఏమన్నా గాయాలు తగిలి ఆమె భయంకరమైన స్థితిలో ఉంటుంది తప్ప అరెస్ట్ చేయడానికి లేదు. ఓకే. సో ఆ చట్టాలు మార్పు వస్తాయి. మనకు సమాజం మనకు ఎదుగుతున్న కొద్దీ ఈ చట్టాల్లో మార్పులనే వస్తాయి. కొద్దిగా ఓపిక పట్టాలంతే. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మ్యారేజ్ అనేది ఇట్ ఈస్ ఇద్దరికి సంబంధించింది. సో విడిపోయినప్పుడు డివోర్స్ అయినప్పుడు వై ఇస్ దట్ హస్బెండే అలిమనీ ఇవ్వాలి? ఇప్పుడు రిలేషన్లో ఇద్దరు ఉన్నారు కదా, ఇద్దరు విడిపోతున్నారు, ఎందుకు అబ్బాయే నష్టపరిహారం ఇవ్వాలి లేకపోతే డబ్బులు ఇంత ఇవ్వాలి అని ఎందుకు ఉంటుంది? ఇప్పుడు మనకు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఏంటంటే మన చట్టాలు ఏ చట్టమైనా సరే ఆ దేశంలో ఉన్న కాలానికి కల్చర్కి అనుగుణంగా రూపొందించబడుతుంది. ఓకే. సో ఇప్పుడు ఈ అలిమోనీ అనే చట్టం మనకు 1955లో తయారు చేసిన చట్టం ఇది. అమ్మో, ఈ మ్యారేజ్ లాస్ అన్ని మనకు 1955లో అదే ఉన్నది. సో 1955లో అప్పుడు ఉమెన్కు ఉన్న పరిస్థితి ఏమున్నది? అప్పుడు ఉమెన్కి పెద్ద ఎడ్యుకేషన్ లేదు, తర్వాత ఉమెన్ బయటికి వెళ్ళింది లేదు, తర్వాత ఉమెన్ వర్క్ చేసింది లేదు. అప్పుడు ఉమెన్ వర్కింగ్ ఎక్కడ ఉంటుండే? వాళ్ళకి ఏమైనా సొంత బిజినెస్ ఉంటే ఇండ్లల్లో, వాళ్ళకి ఏమన్నా ఫ్యాక్టరీలో, వాళ్ళ పొలాలో, అంతే తప్ప వాళ్ళు బయటికి వెళ్ళి చేయాల్సినంత కల్చర్ అప్పుడు లేదు. ఓకే. సో ఏ కారణం చేతనైనా ఒక హస్బెండ్ అమ్మాయిని నెగ్లెక్ట్ చేసో లేకపోతే వెళ్ళిపోమ్మంటే మరి ఆమె ఎట్లా బతకాలా? సో ఆమెను వెళ్ళిపోమ్మన్నందుకు లేకపోతే ఆమెకు అన్యాయం జరిగినందుకు ఎంతో కొంత కాంపన్సేషన్ ఇవ్వాలి కదా, మరి ఆమెకి ఎర్నింగ్ కెపాసిటీ లేదు కదా అనే ఉద్దేశంతోనే మనకి కాంపన్సేషన్ అనే సిస్టమ్ పెట్టింది అప్పుడున్న చట్టాలకు అనుగుణంగా. సో ఆ చట్టం అక్కడనే ఉండిపోయింది, ఉమెన్ ఏమో ఎక్కడికి వెళ్ళిపోయింది. మనం ఎక్కడికో ఎదిపోయినాం. కోట్లు సంపాదించే ఉమెన్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రులు అయిపోతున్నారు, దేశానికి ప్రధానమంత్రులు అయిపోతున్నారు, వాళ్ళు ఫ్లైట్స్ నడుపుతున్నారు, రోజు వెళ్తున్నారు. ఉమెన్ మాత్రం ఎక్కడికో వెళ్ళిపోయింది, మన చట్టాలు ఉండిపోయినాయి అట్లా. దట్ ఈస్. కాకపోతే ఏంటంటే వర్కింగ్ ఉమెన్ ఉంటే మనకు అలిమోనీ కానీ లేకపోతే కాంపెన్సేషన్ కానీ ఇవ్వాల్సిన అవసరం లేదు. వర్కింగ్ ఉమెన్ ఉండి దాన్ని ప్రూవ్ చేసుకోగలిగితే. ఓకే. కానీ ఇప్పుడు అందరికి అర్థం కాని విషయం ఏంటంటే చట్టాన్ని మనం ఎప్పుడైనా కూడా ఒక చట్టంలో బంధించలేము. ఇప్పుడు కాంపన్సేషన్ గురించే చూసుకున్నాం అనుకుందాం, ఇది చాలా కాంప్లికేట్ చట్టం అనేది. ఎందుకంటే జనాలకి ఎవరికి అర్థం కాదు, జనరల్గా జనాలకే కాదు, చాలా మంది అడ్వకేట్లు కూడా అర్థం కాదు, వాళ్ళు ప్రొఫెషనల్ కోర్స్ చేసిన అడ్వకేట్లు కూడా అర్థం కాదు. ఎందుకంటే ఇప్పుడు మనం కాంపన్సేషన్ గురించే మాట్లాడినాం అనుకో, దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ జడ్జ్మెంట్స్ ఇన్ ద కంట్రీ. ఇప్పుడు ఇంతకుముందు ఏం చెప్పినా నేను, వర్కింగ్ ఉమెన్కి కాంపన్సేషన్ రాదు అన్నా. ఓకే. కానీ దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ జడ్జ్మెంట్స్ దట్ వర్కింగ్ ఉమెన్కి కాంపన్సేషన్ ఇవ్వాలి అని. ఓకే. మళ్ళీ అక్కడ వ్యూ ఎట్లా తీసుకుంటారు వాళ్ళు? వర్కింగ్ ఉమెన్ అయినంత మాత్రాన ఇప్పుడు ఆమె నీ ఇంట్లో నీకు భార్య కింద ఉండి నీతో పిల్లల్ని కానీ నీ కుటుంబాన్ని వృద్ధి చేసి నీ జీవితంలో నీ ఎదుగుదలకో లేకపోతే నీకు ఫైనాన్షియల్ను ఎంతో కొంత హెల్ప్ చేసి నీకు జీవితంలో ఎంతో కొంత సుఖాన్ని అయితే ఇచ్చి నీ జీవితంలో పాటుపడ్డది కాబట్టి ఎందుకు ఏమనే జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయి. చట్టం అనేది ఎప్పుడు కూడా ఒక అడ్వకేట్ యొక్క ఇంటర్ప్రిటేషన్ మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది. అంటే ఒక కేసుని ఎట్లా ప్రూవ్ చేస్తాం మనం కోర్టులో, అది ఎట్లా డీల్ చేస్తాము, ఎట్లా ప్రూవ్ చేస్తాము, ఏం ప్రొసీడింగ్ తీసుకుంటే అనేది మీద అది ఎక్కువ ఆధారపడి ఉంటుంది. ఓకే. ఓకే. చట్టాన్ని ఒక అడ్వకేట్ తలుచుకుంటే దాన్ని ఎటైనా తిప్పగలుగుతాడు. ఓకే. ఇటు తిప్పచ్చు అటు తిప్పచ్చు. సో ఎప్పుడైనా కూడా చట్టం అంటే మన జనరల్ నేను ఏం చెప్తా అంటే లా ఈజ్ లైక్ అమీబా అంట. నేను అమీబాని ఈ ప్రపంచంలో ఉన్న జనాలందరికీ గేమ్ అని చెప్పు, ఏ ఒక్కడు కూడా సేమ్ గీయలేడు.
అట్లనే చట్టం కూడా ఏంది, ప్రతి వ్యక్తికి బేసిక్ రూల్స్ రాసి ఉంటాయి, ప్రతి వ్యక్తికి మారుతుంటుంది, ఎవరి వ్యక్తికి మారుతుంది, కేసు టు కేసు మారుతుంది. అందరు ఏంటంటే ఇట్లుంది కాబట్టి ఇట్లా అనుకుంటారు, బేసిక్ ఫండమెంటల్ రూల్స్ అంతే అవి. దానికి ఎప్పుడైతే మనం ఫ్యాక్ట్స్లోకి వెళ్ళో లేకపోతే ఆ ఈ విషయానికి వెళ్ళినప్పుడు మారుతుంటుంది అది. ఓకే. అండ్ మ్యారేజెస్ కాగానే అంటే డివోర్స్ రేషియో చాలా పెరిగిపోతుంది ఈ మధ్యకాలం. మనం చూసుకున్నట్టయితే డివోర్స్ రేషియో చాలా పెరుగుతుంది. ఎందుకంటారు? డైవర్స్ రేషియో పెరగడానికి ప్రధాన కారణం ఏంటి అంటే, మన ప్రధాన కారణం ఏంటంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్. న్యూక్లియర్ ఫ్యామిలీస్ అంటే ఏంటి అంటే ఇక అమ్మ నాన్న వాళ్ళ పిల్లలు అంతే. ఇంక అది గిరిగీసుకొని బతికేస్తున్నారు. ఓకే. వ్యవస్థలు ఏంటంటే అది గిరిగీసుకొని బతికేస్తున్నారు. భారతదేశంలో మొత్తం ప్రపంచానికి భారతదేశానికి ఉన్న తేడాలు ఏంటంటే మంది ఉమ్మడి కుటుంబ వ్యవస్థ. యాక్చువల్ ఏంటంటే మంది ఉమ్మడి కుటుంబ వ్యవస్థ. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అనేది అంటే అందరం కలిసి తల్లిదండ్రులు, అమ్మా నాన్నలు, బాబాయిలు, పెద్దమ్మలు ఇట్లా అందరూ కలిసి ఒక దగ్గర ఉండే కుటుంబ వ్యవస్థ మంది. సో ఆ కుటుంబ వ్యవస్థ నుంచి ఏమైందంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్కి వచ్చేసినాయి మనకు. న్యూక్లియర్ ఫ్యామిలీస్ అంటే ఇక తల్లి తండ్రి పిల్లలు అంతే. ఇక వాళ్ళకి ప్రపంచంతో సంబంధం ఉండదు. ఎక్కడైతే ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చినాయో అక్కడ నుంచి మనకు ప్రాబ్లం ఏం స్టార్ట్ అయింది అంటే ఏంటంటే ఈ లర్నింగ్ ప్రాసెస్ అనేది, అంటే ఫ్యామిలీ ఎట్లా రన్ అవుతుంది, ఈ ప్రేమలు, ఈ మనకు ఆప్యాయతలు, ఈ కుటుంబాన్ని కాపాడుకునే ఎట్లా అనేది కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు లేరు. సో కౌన్సిలింగ్ అంటున్నారు. కౌన్సిలింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ద మ్యాట్రిమోనల్ ఇష్యూ. ఒకటి భారతదేశ అంటే దాన్ని సింప్లిఫై చేసి చెప్తే ఏంటంటే భారతదేశంలో మ్యారేజ్ ఫెయిల్ అయింది ఎందుకంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఒకటి, రెండోది ఇన్ఫర్మేషన్, నో ఇన్ఫర్మేషన్. నో ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి అంటే పూర్వకాలంలో మైగ్రేషన్ లేదు, నీకు మైగ్రేషన్ లేదు. ఒక 50 సంవత్సరాలు బ్యాక్ పోతే ఇంత మైగ్రేషన్ లేదు. ఎంత మైగ్రేషన్ ఉన్నా అరౌండ్ 10 కిలోమీటర్స్ మైగ్రేషన్. అప్పుడు వాడు పక్క స్కూల్కో ఆ పక్క స్కూల్కో పోయి చదువుకున్న తప్ప మైగ్రేషన్ లేదు. ఎంత మైగ్రేషన్, ఒక 5% జనాభా మైగ్రేషన్ అయినా లేదు తప్ప మొత్తం జనాభా మైగ్రేషన్ అయినా లేరు. ఓకే. సో ఎక్కడైతే మైగ్రేషన్ లేదో ఒక వ్యక్తికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఈజీగా దొరుకుతుండే, సింప్లిఫై అవుతుండే. పూర్వకాలంలో ఏంటంటే ఒక ఊరికి వెళ్ళి మనము ఒక పలానా అబ్బాయి ఎట్లాంటోడు అంటే ఆ ఊర్లో ఉన్నాడు, ఆ అబ్బాయి గుణగణాలు, ప్రవర్తన, ఊర్లో ఎవరైనా తిట్టిండా, కొట్టిండా, కొట్లాట అయిందా, లేకపోతే ఎవరైనా తిడితే వీడు తలెంచుకొని పోయిండా, వీళ్ళు లేకపోతే తాగుతాడా, రోడ్ల మీద పడతాడా అనేది ఇన్ఫర్మేషన్ అంతా అనే ఉంటుంది. ఉన్నప్పుడు వాడు పోయి ఇన్ఫర్మేషన్ అడిగితే పలానా అబ్బాయి మంచివారు రాబోయే, వాడు తాగడు పాపం ఎప్పుడు చూడలేము, లేకపోతే ఎవరితో కొట్లాడలే, మాట్లాడే విధానం మంచిగా ఉంటుంది, లేకపోతే అట్లా ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ దొరుకుతుండే. ఇప్పుడున్న జనరేషన్లో ఏమవుతుంది, నీకు ఫస్ట్ ఏమవుతుందంటే 10th క్లాస్ వరకు ఏమైనా ఉంటుంటున్నారు. వన్స్ 10th క్లాస్ ఇస్ కంప్లీటెడ్ కుటుంబంతో అటాచ్మెంట్ తెగిపోతున్నది. వాళ్ళని తీసుకెళ్ళి హాస్టల్లో వేయటము, వేరే స్టేట్కి లేకపోతే వేరే కంట్రీకి పంపటము, ఇవి జరగటం వల్ల ఏంటంటే వాడి కుటుంబంతో అటాచ్మెంట్ తగ్గిపోతున్నది. కుటుంబంతో అటాచ్మెంట్ తగ్గిపోయిన తర్వాత వాని యొక్క గుణగణాలు ఏందనేటి ఎవరికి ఇంక్లూడింగ్ పేరెంట్స్ కూడా తెలియదు. అర్థమైందా? వాడు ఏ పరిస్థితిలో పెరుగుతున్నాడు, వానికి ఏమన్నా చెడు అలవాట్లు అయినాయా, లేకపోతే వానికి ఏముంది. ఆ యంగ్ ఏజ్లో కంపల్సరీ పేరెంటింగ్ ఐదర్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ అనేది కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే ఒక సమాజం మీద కానీ ఒక జీవితం మీద కానీ మనం వ్యక్తిత్వాన్ని అభిప్రాయాన్ని నేర్పుకున్న ఆ ఏజే, ఆ ఏజ్లో కంపల్సరీ కౌన్సిలింగ్ కానీ లేకపోతే ఉండాలా. ఇప్పుడు వాళ్ళకు ఫ్యామిలీ కౌన్సిలింగ్ లేవు, ఇన్ఫర్మేషన్ లేదు. సో ఇప్పుడు వాడు తాగుబోతాయండా, వాడు సిగరెట్ తాగుతుండా, లేకపోతే డ్రగ్స్కి అలవాటు పడ్డా, లేకపోతే మనకి ఇంకేమైనా గుణాలు ఉన్నాయనేది మనం గమనించలేకపోతున్నాం. అమ్మాయిలకు అబ్బాయిలు కాదు, అమ్మాయిలు కూడా అంతే కదా. అమ్మాయిలు కూడా ఇంటర్మీడియట్ 10th క్లాస్ దాటగానే దే ఆర్ ఆల్సో మూవింగ్. ఎగ్జాక్ట్లీ. మూవ్ అయిన తర్వాత వాళ్ళ గుణగణాలు ఏంది అనేది మనకి ఎక్కడ దొరకటం లేదు, ఇన్ఫర్మేషన్ అనేది దొరకటం లేదు. చెప్పేటప్పుడు అందరూ ఏం చెప్తున్నారు, అన్ని ఇన్ఫర్మేషన్ మేము తరాకున్నాం, కరెక్ట్ ఉన్నాం అని చెప్తారు. దూరంగా ఉన్నప్పుడు ఏంది, అవి అన్ని ఖతర్నాకున్నట్టే అనిపిస్తాయి. వీళ్ళు చెప్పింది నమ్మటం తప్ప ఎంక్వైరీ సిస్టమ్ లేదు. ట్రూ. సో ఎంక్వైరీ సిస్టమ్ లేనప్పుడు ఏమవుతుంది, ఏదో వాళ్ళకి కావాల్సిన చూసుకుంటున్నారు. అమ్మాయి సైడ్ ఏంది, అబ్బాయి మంచిగా ఉన్నాడా, ఆస్తుందా, రైట్, మంచి పొజిషన్లో ఉన్నాడు అంతే. మరి వాని గుణమేంది, వాడు మంచోడా చెడ్డోడా, మరి నా పిల్లని ఇస్తా చూసుకుంటాడా, వానికి మరి సోషల్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయా, లేకపోతే ఇవన్నీ చూస్తాం లేరు. వాని జాబు, అందము, వాని ఆస్తి, ఈ మూడే క్వాలిఫికేషన్స్ టు ద మ్యారేజ్. ఓకే. సేమ్ అమ్మాయి సైడ్కి వచ్చినా అంతే చూస్తున్నారు. అమ్మాయి అందంగా ఉందా పర్లేదు, లేకపోతే ఏం చేస్తున్నది ఇంతే.
తప్ప వీళ్ళకు పెళ్ళికి కావాల్సిందే ఫస్ట్ ఆఫ్ ఆల్ కౌన్సిలింగ్ నవే డేస్. ఓకే. సో కౌన్సిలింగే ఉండాలా. కౌన్సిలింగ్ లేక కౌన్సిలింగ్ లేకనే ల్యాక్ ఆఫ్ 100% కౌన్సిలింగ్ లేకనే. నేను ఎందుకంటే నేను కొన్ని లక్షల కేసులు పరిశీలించి చెప్తున్నా. కౌన్సిలింగ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నవే డేస్. ఓకే. సో బిఫోర్ మ్యారేజ్ కౌన్సిలింగ్ ఇస్ బిఫోర్ మ్యారేజ్ ప్రీమాటల్ కౌన్సిలింగ్ లేకపోతే నేను పెళ్లి చేసుకోవద్దని చెప్తాను. 100% చెప్తాను. అట్లా ప్రీమాటల్ కౌన్సిలింగ్ లేకుండా పెళ్ళే చేసుకోవద్దు. ప్రీమాటల్ కౌన్సిలింగ్ తీసుకున్న తర్వాతనే 100%. ప్రీమాటల్ కౌన్సిలింగ్ తీసుకుంటే అసలు నీకు పెళ్లి చేసుకోవద్దు తెలిసిపోతుంది. ఓకే. కౌన్సిలింగ్లోనే 100%. ఎందుకంటే నేను ఖచ్చితంగా దాన్ని నేను ప్రాక్టికల్గా కూడా నేను దగ్గర నాకు తెలిసి ఒక 100 మందికి ప్రీమాటల్ కౌన్సిలింగ్ చేసిన నేను. ఒక 100 మందికి వాళ్ళు దే ఆర్ 100% సక్సెస్ఫుల్ ఇన్ దేర్ లైఫ్. ఓకే. సో ఇప్పుడు ఎడ్యుకేషన్ అని పిల్లల్ని బయటికి పంపించేస్తున్నారు బికాజ్ చదవటం నేర్పుతున్నారు తప్ప సంస్కారం నేర్పడంలే కదా, బికాజ్ పేరెంట్స్ దూరం ఉంటున్నారు కాబట్టి. చదవటమే నేర్పుతున్నారు, సంస్కారాన్ని నేర్పడంలే. ఓకే. వ్యక్తికి కావాల్సిన చదువు కాదు, వ్యక్తికి కావాల్సింది సంస్కారం. ఒక వ్యక్తిని మీకు ఒకటి ఉంటుంది, నన్ను మొన్న అక్కడ చెప్తే నేను డైలాగ్ చెప్తాను నేను మీకు. అది అందరూ ప్రేమ అంటే పడుకోవడం అనుకుంటున్నారు. ప్రేమ అంటే పడుకోవడం కాదు, ప్రేమ అంటే నిలబడటం, తోడుగా. అది ఒక వ్యక్తి కోసం నిలబడటం. అర్థమైందా? కష్టంలో, సుఖంలో, బాధలో, సంతోషంలో పక్క నిలబడటం ప్రేమ అంటే. ఈ జనరేషన్లో ప్రేమ అంటే అందరూ ఏమనుకుంటున్నారంటే ప్రేమ అంటే పడుకోవడం అనుకుంటున్నారు. అంతే. అర్థం అవును. కానీ యాక్చువల్గా అయితే ప్రేమ అంటే నిలబడటం, పడుకోవడం కాదు. ప్రేమ అంటే నిలబడటం. ఒక వ్యక్తి కోసం మనం ప్రాణం ఇచ్చిన వ్యక్తి కోసమో పెళ్లి చేసుకున్న వ్యక్తి కోసం నిలబడటం. ఎన్ని కష్టాలు వచ్చినా అది కదా జీవితం. దాంట్లో కదా సుఖం ఉండేది. నీకు కష్టం వచ్చినప్పుడు ఎదురు వ్యక్తిని కాపాడుకోకపోతే ఇంకా జీవితాన్ని ఏం కాపాడుకుంటావు? నేర్పటం లేదు. అది నాకు అది బాగా ఏంటంటే పిల్లలకి సంస్కారం అనేది నేర్పటం లే. చదువు నేర్పుతున్నారు, వాళ్ళని చదువుల మీద ఉరికిస్తున్నారు. పొద్దున 5 గంటలకు లేపి ఉరికిస్తున్నారు, 6 గంటలకు లేపి ఉరికిస్తున్నారు. లేకపోతే వాళ్ళకు అది నేర్పిస్తున్నారు. కానీ అరే ఒక జీవితం ఉంటుంది, ఒకటి బతకాల, పైసలు ఇవ్వాలి, ఉంటాయి, రేపు పోతాయి, అందరితో మంచిగా ఉండాలా, ఒక మంచి వ్యక్తి కింద మనం అది ఉండాలా, మనల్ని కాపాడుకోవాలా, సమాజాన్ని కాపాడుకోవాలి. ఎవరు నేర్పుతారు? ఎవరు చెప్పట్లే. ఎవరు నేర్పరు? ఎవరు చెప్పట్లే. ఇది ఎక్కడ లేనే లేదు, జాబితాలో లేదు. జీవితంలో కనీసం రూల్స్ రెగ్యులేషన్స్ కూడా నేర్పుతాం లేరు పిల్లలకి. నార్ ఇన్ ఎడ్యుకేషన్ సిస్టమ్, నార్ ఎట్ హౌస్, అసలు ఎక్కడ లేదు. కాలేజీకి పోయినా ఉరకమని చెప్తున్నారు. నీకు ఏం ర్యాంక్ వచ్చింది, ఏముంది, నువ్వు ఉరికినావా, నీకు ఎంత జాబ్ వచ్చింది, ఎంత సంపాదిస్తున్నావు చెప్తారు. కానీ నీకు అసలు సమాజము ఒక అవగాహన, ఇది మంది, ఈ పైసలు ముఖ్యం కాదు, ఇవి కల్చర్ ముఖ్యం అనేది ఎవరు చెప్తున్నారు? ఎక్కడ లేదు. ఇప్పుడున్న భారతదేశంలో యూత్ కావాల్సింది ఏంటి అంటే 100% యూత్కి కావాల్సింది సంస్కారం నేర్పడమే. వాళ్ళకి ప్రవర్తించే విధానము, సంస్కారము. పిల్లలకి సరైన కౌన్సిలింగ్ లేక వాళ్ళు డ్రగ్స్కి, నేరాలకు, ఇష్టం ఉన్నదానికి అలవాటు పడిపోతున్నారు. మానిటరింగ్ లేదు ఇంట్లో. ఇప్పుడు డ్యూ టు ఫైనాన్షియల్ కండిషన్స్ చాలామంది పేరెంట్స్ పని చేస్తుంటారు. చాలామంది పేరెంట్స్ పని చేస్తుంటారు. వీళ్ళు పోయి ఆఫీసులలో ఉంటే పిల్లల మానిటరింగ్ ఏడు ఉంటుంది? వాళ్ళకి ఎవరు చెప్పాలా ఇది మంచి, ఇది చెడు అని ఎవరు చెప్పాలా? చెప్పేంత టైం కూడా లేదు ఎవరికి. తల్లిదండ్రులు ఏమో తెల్లవాళ్ళు కష్టపడి అలసిపోయి ఇంటికి వచ్చేస్తారు. సంపాదించిన దాంట్లో రూపాయి ఆటను పిల్లల కోసం దాస్తారు, వీళ్ళు ఉరుకుతుంటారు. కానీ దాచిన ఏం లాభము, వాళ్ళ ఫ్యూచర్ స్పాయిల్ అయిపోతుంది. వాట్ ఐఎమ్ టెల్లింగ్. మనిషికి ఉండాల్సినది సంస్కారం. ఉంటే వాడు చదువు లేకున్నా కూడా వాడు హ్యాపీగా ఉంటాడు, ఎదుటోళ్ళని హ్యాపీగా పెడతారు. అదే కరెక్ట్. ఇది నేర్పాలంటే నేను పిల్లలకి ఏంటంటే మనము ప్రేమించడం కానీ, పెళ్లి చేసుకోవటం కానీ, మనం ఒక వ్యక్తిని ప్రేమించినా పెళ్లి చేసుకున్నా ఇద్దరు నిలబెట్టుకోవాలి దాన్ని. కానీ ఇప్పుడు సమాజం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్ళి అంటే త్యాగం చేయటమే. నీ రైట్స్ గురించి నువ్వు మాట్లాడడం పెళ్ళి కాదు. పెళ్ళి అంటే త్యాగం చేయటం. ఒక దగ్గర నువ్వు అడ్జస్ట్ అవ్వు, ఒక దగ్గర నేను ఒక దగ్గర నువ్వు తగ్గు, ఒక దగ్గర నేను తగ్గడమే. కానీ ఇక్కడ అట్లా లేదు కదా. ప్రేమ అంటే తగ్గడమే. కానీ ఇప్పుడు నిజంగా ప్రేమిస్తే వాడు బాధ పెట్టలేడు. ఎట్లా బాధ పెడతాడు ఎదుటి వ్యక్తిని? మనం ఒక వ్యక్తిని నిజంగా ప్రేమించినాం అనుకో, మనం బాధ పెట్టలేము. వీ కెన్ సాక్రిఫై హ్యాపీగా. ఇప్పుడు మనం నిజంగా ఒక వ్యక్తిని ప్రేమించినాం అనుకో, మనస్ఫూర్తిగా ప్రేమించినాం అనుకో, ఎదుటిలో ఎదురునే ఇచ్చేస్తాం మనం. తీసుకో ఏమున్నది అంటాం. దానికి మనకు నా లాస్ అవుతున్నా, బాధ అనిపించినా, అరే నాకే కదా, నా పెళ్ళానికే కదా, లేకపోతే నా గర్ల్ ఫ్రెండ్కే కదా ఇస్తున్నాం అని రెస్పెక్ట్ ఇస్తారు. ట్రూ.
నిజంగా కనుక ప్రేమిస్తే ఎదుటి వ్యక్తికి 100% రెస్పెక్ట్ ఇస్తారు. ఏదైనా అవసరాలు ఉంటేనే ఇవన్నీ ఉండవు. ఇక అవసరానికి కావాల్సింది మాట్లాడుకుంటూ వెళ్ళిపోతారు అంతే. అంతే. ఇక తర్వాత అన్ని రూల్స్ రెగ్యులేషన్స్ కూర్చుంటారు. ఇక చెప్పు రూల్స్ రెగ్యులేషన్స్ అని కూర్చుంటారు. అండ్ రీసెంట్గా కూడా మన తిరుపతిలో రేప్ కేసు జరిగింది. దట్ ఎంబీబీఎస్ స్టూడెంట్ రేప్ చేసి మేము నిన్ను ఏదైనా చేస్తాం అనుకుని బెదిరించి మొత్తానికి ఆ అమ్మాయి అయితే వెళ్ళి పేరెంట్స్కి చెప్పేసింది. సో ఎంబీబీఎస్ స్టూడెంట్, షీ బీయింగ్ క్వాలిఫైడ్ పర్సన్ అండ్ పేరెంట్స్ అట్లెట్లా ఒక 10 అంటే సెకండ్ షో మూవీకి. సో పేరెంట్స్ ఎంత నెగ్లిజెన్స్ ఎందుకు ఉంటున్నారు అంటారు? అంటే 10 o'clock ఎందుకు అమ్మాయిని బయట కదా. కల్చర్లో డిఫరెన్సెస్ వచ్చినాయి. ఇప్పుడు మీరు సరే తిరుపతి లాంటి సిటీలనే ఉంటే నీకు హైదరాబాద్లో వీకెండ్స్ పోతే రాత్రి 2 వరకు అమ్మాయిలు పబ్బులలో తాగుతుంటారు. ఇప్పటికి తాగటం తప్ప నేను అంటలే. ద కల్చరల్ డిఫరెన్స్ ఏముందంటే ఇప్పుడు తాగిన మత్తులు ఏమేమి జరగచ్చు కదా అంటే నేను వాట్ ఐఎమ్ టెల్లింగ్. రైట్. తాగటం తప్పు లేకపోతే అది అంటలే నేను. కానీ అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఒక యుక్త వయసులో ఉన్న అబ్బాయిలు నువ్వు రాత్రి 12 దాకా 2 దాకా పబ్బులలో తాగి ఊగితే నీకు ఇంకా ఏం సోయి ఉంటుంది వ్యవస్థ మీద అంటే నేను. ఆ క్రమంలో ఏదైనా జరగరాని తప్పు జరిగో లేకపోతే వీళ్ళు తాగి ఎవరన్నా గుద్దేశో లేకపోతే వీళ్ళు రిలేషన్షిప్ వెళ్ళిపోయి ఇట్లాంటి మీరు చెప్పినట్టు జరిగితే ఎవరు బాధ్యత అంటే నేను పేరెంటింగ్ కంట్రోలింగ్ లేదనే చెప్తున్నా నేను. అదే తాగటం అనేది ఒకప్పుడు పెద్దవాళ్ళు ఇంటి పెద్దవాళ్ళు ఎక్కడో ఊరినక తాగుతుండే. ఇంకా ఉంటే వాళ్ళ ఇంట్లో ఎక్కడో మూలకు తలిపేసుకొని తాగుతుండే. ఇప్పుడు నవాడేస్ కల్చర్ ఎట్లా వచ్చిందంటే ఇంటర్మీడియట్ పోరగాన్లు తల్లిదండ్రులు ఇంట్లో అందరు కలిసి ఆడలు మొగలు కలిసి తాగే కార్యక్రమం పెట్టుకుంటున్నారు. ఫంక్షన్స్లో ప్రతి కుటుంబంలో తాగటం అనేది కామన్ అయిపోయింది. అది రిలాక్సేషన్ కోసం తాగుతున్నాం అనుకుంటున్నారు కానీ తాగటం ఎప్పుడు రిలాక్సేషన్ కాదు. అది మానసికంగా బలహీనులు మాత్రమే తాగుతారు. మానసికంగా బలహీనంగా ఎవరు ఉంటారో వాళ్ళే తాగుతారు. ఎందుకంటే వాళ్ళు ఆలోచించే శక్తిని కోల్పోతారు కాబట్టి ఇక వాళ్ళు అదేదో తాగితే ఇదేదో మంచిగా ఉంటుందని చెప్పి తాగుతారు తప్ప నిజంగా మానసికంగా బలంగా ఉన్నాడు ఎప్పుడు తాగలేడు. అండ్ ఇప్పుడు మీరు చెప్పినట్టు తాగితే కంట్రోల్ ఉండదు అండ్ యాక్సిడెంట్స్ మనం చూస్తుంటాము చాలా జరుగుతాయి. మన హైదరాబాద్ తాగి వీళ్ళు గుద్దుకొని చచ్చిపోవడమో వాళ్ళని చంపడమో అనేది దట్ ఈస్ ద కల్చర్. వీ నీడ్ టు లర్న్ ద పీపుల్. ఇప్పుడు తాగటం తప్పు కాదు. తాగినప్పుడు వాళ్ళకి ఏం నేర్పాలంటే తాగినప్పుడు నువ్వు డ్రైవింగ్ చేయొద్దు, క్యాబ్ తీసుకొని రా లేకపోతే డ్రైవర్ని తీసుకొని వెళ్ళు, రిస్క్ చేయ. దట్ ఈస్ ద కల్చర్. దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ ఎవ్రీబడి. పేరెంటింగ్ అంటే అదే. ఓకే తాగుతున్నానని స్పృహ నీకు ఉన్నప్పుడు నువ్వు పిల్లలకు నేర్పాల్సింది ఏంది? తాగినప్పుడు ప్రాణం పోయినా డ్రైవింగ్ చేయొద్దు, చెయ్యొద్దు. దానివల్ల నువ్వు లాస్ అవుతావు, నీ కెరీర్ లాస్ అవుతుంది, ఎదుటి వ్యక్తి ఇబ్బంది పడతాడు. కాబట్టి నువ్వు తాగటానికి అయిన ఖర్చులో ఇప్పుడు తాగటానికి ఒక 10,000 5,000 పబ్బులలో తాగినప్పుడు 2,000 3,000 అవుతుంది కదా. ఒక డ్రైవర్ని మాట్లాడుకోకపోతే 200 300 అవుతుంది అంతే. నువ్వు తాగి దొరికి చట్టం కూడా నిలబడే బదులు 200-300 పెట్టుకుని పొమ్మని నేర్పాలి. అది నేర్పాలి మనం వాళ్ళకి. వీడు తాగటమే కకృతిగా తాగుతాడు, 1000 పెట్టి 300-200 ఖర్చు పెడతానికి వెనకాడిపోయి వీడు నడిపోయి ఎదుటని చంపేస్తాడు. ఇప్పుడు వాళ్ళ వల్ల కల్చర్ మారినప్పుడు కల్చర్తో పాటు మనం వాళ్ళకున్న ఏదైతే ఉంటుందో సామాజిక పరంగా తప్పు చేయొద్దు అని నేర్పాలి. అంటే డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే పర్లేదు కానీ వాళ్ళ వల్ల లైఫ్స్ పోతాయి. అదే చెప్తున్నారు. వాళ్ళ లైఫ్ పోతుంది, ఎదురుగా ఎవరైనా పోతే వాళ్ళ లైఫ్ వేరే, మళ్ళీ ఫ్యామిలీ సఫర్ అవుతాయి. అన్ని ఇన్ని అనర్థాలు ఉన్నాయి లైఫ్ టైం, విచ్ ఇస్ లైక్ మనం ఇంకా మళ్ళీ తిరిగి కూడా రాదు. ఉన్నదే ఒక జీవితం, మళ్ళీ వేస్ట్. ఉరికి ఏం సాధించలేను. ఎవడన్నా ఉరికితే వాడైతే నాకు నవ్వొస్తుంది. అవును, ఏముడు అదంతా ఒక సైకలాజికల్ ఫీలింగ్ అంతే. ఉరకడం అనేది మన మానవ జీవితానికి వేస్ట్. అసలు ఈ ప్రపంచంలో ఎడ్డిగా తెలివి లేకుండా ఉరికే ఏకైక జీవి మనిషి ఒక్కడే. అవును, అన్ని జీవులు ఎక్కడ అన్నీ ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి అవే మంచిగా బతికేస్తున్నాయి. తెలివి ఉండి మనమే ఇదైతున్నాము, తెలివి లేక వాళ్ళు మంచిగా వాళ్ళు తింటారు. అసలు అది ఆనందం అంటే నచ్చిన పని చేసుకుంటే ఆనందం అంతే. మనమే ఉరుకు మన భారతదేశంలో మనకు మెంటాలిటీ ఎట్లా తయారు చేసిన అంటే ఏంటంటే డబ్బు ఉంటేనే సుఖం ఉంటుంది.
డబ్బుతోనే అన్నీ వస్తాయి అనేది పిల్లలకు నూరిపోస్తున్నారు బాగా. ఒక కారు ఉంటేనే అది ఉంటుంది అని. అదే అర్థమైందా? కారు ఉంటే ఇప్పుడు మనం ఇప్పుడు ఇండియాలో అంటే కారు ఉంది నడుపుకుంటున్నాం, కానీ ఫారిన్ కంట్రీస్లో పోతే దాని పార్కింగ్ పైసలు కూడా సరిపోవు మనకు. కారు ఉన్నా కూడా రోజు 15-20 నిమిషాలు 30 నిమిషాలు నడవాల్సి వస్తుంది. ఇక్కడ కార్ పార్క్ చేసి ఎడుకు వెళ్ళాలి. మన ఇండియా టైప్లో ఎడబడతాడా గల్లీలల్లా షాప్లో కూడా పెట్టిపోతే కూర్చుకొని పోతాడు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏడా. నేను ఎందుకు మొన్న రీసెంట్గా లండన్ పోయినా 1 వీక్ ఉండవు దిగాలి అసలు. ఓకే, ఎందుకంటే మనకి ఇక్కడ కల్చర్, ఇక్కడ ఇంట్లో దిగిన కాడి నుంచి మళ్ళీ అసలు నేను నా జీవితంలో గట్టిగా 5 నిమిషాలు కూడా నడవ. నేను నడిచే ఛాన్సే లేదు నాకు లైఫ్లో, అన్లెస్ అంటే కోర్టుకు పోతే తప్ప. ఆడ ఫారిన్ పోతే అంత నడుచుడే ఉన్నది. అట్లా నేర్పలేరు అంతా, అది ప్రాబ్లం. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అమ్మాయిలు బేసిక్గా ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే దే ఆర్ నాట్, నేను చూస్తుంది పర్సనల్గా, అబ్బాయికి కార్ ఉందా, ఒక హ్యాండ్సమ్ శాలరీ ఉందా, ఆస్తి ఉందా, ఇది చూస్తున్నారు తప్పితే అబ్బాయి మంచోడా, నన్ను మంచిగా చూసుకుంటాడా, ఇట్లాంటివి చూడట్లే. అబ్బాయి వయసు వర్సగా అబ్బాయి కూడా అంతే, అమ్మాయి అందంగా ఉందా, అదొకటి ఉంటే చాలు, తర్వాత సంగతి తర్వాత చూద్దాం. ఆ పిల్ల మంచిదా, రేపటికి ఇల్లు నడిపిస్తుందా, మా ఫ్యామిలీతో కోపం అయ్యే అమ్మాయేనా, ఇదంతా కాదు. అమ్మాయిలు చూస్తే డబ్బులు కావాలి, సెక్యూరిటీ ఒక లైఫ్ కావాలి, తర్వాత సంగతి తర్వాత, పడకపోతే ఇడిపోదాం అమ్మాయి ఇస్తాడు కదా, ఆస్తి అయితే ఉంది మనకు, అడుక్కుందాం మనం, వేసి పడేద్దాం, అదే వస్తాయి మన దగ్గరికి. ఎందుకు ఇట్లా? అదే ఇప్పుడు మనకు చాలా కుటుంబాలలో, చాలా కమ్యూనిటీస్లలో, రెడ్డి కమ్యూనిటీస్ కావచ్చు, లేకపోతే వైశ్యాస్ కావచ్చు, ఇతర కాపు కమ్మ, చాలా కుటుంబాలలో చాలామంది అబ్బాయిలకేమో అమ్మాయిలు దొరక్క, అమ్మాయిలకేమో అబ్బాయిలు దొరక్క, చాలామంది కూడా పెళ్ళిళ్ళు లేట్ అవుతున్నాయి బాగా. ఎందుకంటే ఈ పారామీటర్స్ చూసుకుంటున్నారు తప్ప, ఇప్పుడు ఒక ధనవంతుడు తన అమ్మాయిని మంచిగా చూసుకుని ఒక పేదవానికి ఇవ్వలేడు, ఎప్పుడు ఇవ్వలేడు మన భారతదేశంలో. అంటే మీ దగ్గర ఉన్నాయి కదా డబ్బులు, ఆ డబ్బులు ఇచ్చేస్తే అయిపోతుంది కదా పేదోడికి. ఇవ్వలేడు, అదే చెప్తున్నా. దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. ఇచ్చే ధైర్యం ఎవరికి లేదు అంటున్నా నేను. ఓకే, వ్యక్తి గుణాన్ని చూసి ఇచ్చే ధైర్యం ఈ భారతదేశంలో ఎవ్వరికీ లేదు, ఎవ్వరికి లేదు. మన భారతదేశంలో పెళ్ళి చేయాలంటే క్యాస్ట్, ఆస్తి, అందము, ఇవి అర్హతలు. ఓకే, మంచితనము, కష్టపడటము, లేకపోతే కాపాడుకోవడము, ఇవి అన్నీ చెప్తే నవ్వుతారు. ఇప్పుడు నేను దగ్గర ఇప్పుడు ఒక పేదవాడు పోయి, సార్ నేను కాపాడుకుంటా సార్, నిలబడతా సార్, నాకు పిల్లని అంటే ఎవరు ఏడు దేశంలో ఎవరు కావాలి, అసలు నువ్వు అసలు జీవితంలో సెటే కాలేదు అంటాడు. అది మినిమం క్రైటీరియా, ఇది క్రైటీరియా. సో నేను ఎప్పుడైనా కూడా నేను స్ట్రాంగ్గా చెప్పగలిగేది ఏంటి అంటే, ఏ అమ్మాయికైనా సరే ఓకే, ఇబ్బంది పెట్టకుండా చూసుకునే భర్త ఉంటే ఇక దాన్ని మించిన ఆనందం ఈ ప్రపంచంలో ఉండదు. వాడు అడక్క తిన్నట్టునే పర్లేదు, కానీ దాన్ని మించిన ఆనందం ఈ ప్రపంచంలో ఉండదు అమ్మాయికి. అమ్మాయికి కావాల్సింది ఏదైనా కూడా సేఫ్టీ, సెక్యూరిటీయే. వాళ్ళకి ప్రధానంగా కావాల్సిందే వాళ్ళకి సేఫ్టీ, సెక్యూరిటీ ఉంటే వాళ్ళకి 100% సేఫ్ వాళ్ళ లైఫ్. డబ్బు వెంబడి ఎంపర్లాడి ఇవి చేస్తే ఏమి ఉండదు. నేను ఎవరికైనా కూడా నేను స్ట్రాంగ్ సజెషన్ ఏం చేస్తున్నా అంటే, ఎవరికైనా కూడా స్ట్రాంగ్ సజెషన్ ఏం చేస్తున్నా అంటే, పెళ్ళి అనే పదం వచ్చినప్పుడు మీరు ఆస్తులు, అంతస్తులు, కెరియరు, చదువులు ఇవి అస్సలు కన్సిడర్ చేయకండి. ఓకే, వీళ్ళు జీవితాంతం కలిసి నివసించగలుగుతారా, నివసించలేరా? ఒకరినొకరు గౌరవించుకొని, ఒకరి కోసం ఒకరు కష్టపడి, ఒకరి కోసం ఒక నిలబడే శక్తి వీళ్ళకు ఉందా లేదా అనేది గమనించాలి. పెళ్ళి అనేది గుణానికి సంబంధించింది, ఆస్తులకో, అంతస్తులకో, కెరీర్కో సంబంధించింది కాదు. నువ్వు 1000 కోట్లను ఒక ధనవంతునికి ఇస్తే, 1000 కోట్లను ఒక ధనవంతునికి నీ బిడ్డని ఇస్తే, వాడు ఏ రోజు ఒక గంటనో ఒక అర్ధ గంటనో నువ్వు ప్రశాంతంగా మాట్లాడకపోతే ఆ 1000 కోట్లు ఏం చేసుకుంటావు? దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. 1000 కోట్లు ఏం చేసుకుంటావు? నెత్తి మీద కొట్టుకుంటావు. అది దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. ద సేమ్ థింగ్ ఆల్సో జెంట్స్ కూడా అంతే.
మ్యారేజ్లో ఉన్న బ్యూటీ ఏంది అంటే, ఏ రిలేషన్షిప్కి లేని బ్యూటీ ఏంది మ్యారేజ్లో అంటే ఏంటంటే, వాళ్ళన్నీ పంచుకుంటారు ఇంక్లూడింగ్ శరీరాలతో సహా. రైట్. సో ఆ పంచుకున్నప్పుడు వాళ్ళ మధ్యలో ఏ రకమైన కమ్యూనికేషన్ గ్యాప్ ఉండకుండా ఒకరి కోసం ఒకరు నిలబడేదే మ్యారేజ్. ఇంకా రైట్. ఇప్పుడున్న మ్యారేజ్లన్నీ అబద్ధాలతోని, మోసాలతోని, ఆడంబరాలతోని, ఓకే, సమాజంలో గొప్పల కోసము ఇట్లాంటి మ్యారేజ్ చూస్తున్నాం. కానీ ఒక ట్రూ మ్యారేజ్ అంటే, ఒక మ్యారేజ్ సక్సెస్ కావడానికి గుణాలు ముఖ్య కారణం. వ్యక్తికి ఆస్తున్నా లేకపోయినా వాడు నా 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 బిడ్డను మంచిగా చూసుకోగలుగుతాడు, లేకపోతే ఈ నా కొడుకును మంచిగా చూసుకోగలుగుతుంది అమ్మాయి అనేది ఉంటే సరిపోతుంది. వీటి మీద దృష్టి ఎవరు పెడతాను లేరు. అందుకే మ్యారేజ్ ఫెయిల్డ్ ఇన్ ఇండియా అంట నేను. అండ్ ఆల్సో ఇంకోటి కూడా ఏంటంటే, పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ అమ్మాయి లైఫ్లో కొంచెం ఎక్కువ ఉంటుంది అన్నట్టు నాకు అనిపిస్తుంది. ఎక్కువ తెలవాలి మాట్లాడుకుంటారు, ఎక్కువ ఎక్కడే ఉండదు వాళ్ళకి, ఎప్పుడు 24 hour కనెక్షన్ ఉంటుంది. అట్లా అంటారా? అంటే ఏమైంది అమ్మ ఇట్లా ఆయన నన్ను సినిమాకి తీసుకోవాలి సరే అయితే నువ్వు ఇవాళ వంట చేయకు అమ్మ, ఇవాళ ఇట్లా ఇట్లా అన్నాడు, టెక్నాలజీ ఇట్లా అన్నాడు. అవునా? చిన్న ఉదాహరణ చెప్తాను నేను. అందరికి ఐడియా ఉన్నది కానీ ఎంత బ్యూటిఫుల్ ఉదాహరణ అంటే ఏంటంటే, నువ్వు ఏ వ్యక్తిని ఎంత ప్రేమించినా ఏం ప్రేమించినా ఎప్పుడు ఒకసారి డిస్టర్బెన్స్ వస్తుంది. ఎందుకంటే ఎమోషనల్ ఆల్వేస్ నాట్ ఏ కాన్స్టెంట్ ఉండదు ఎమోషన్ ఎవరికి, ఎంత మంచులైనా కూడా. అప్పుడప్పుడు ఎప్పుడో కొద్దిగా మనము ఇరిటేషన్ రావటమో లేకపోతే ఏదో ఉంటుంది కొద్దిగా. సో సాధారణంగా టెక్నాలజీ ఒక వ్యక్తి జీవితం ఎంత ఖరాబ్ చేస్తుంది అంటే, ఏదన్నా కారణం చేత భార్యాభర్తలకు రాత్రిపూట గొడవ అయింది అనుకుందాం సపోజ్, ఓకే, గొడవ అయితే ఒకవేళ అమ్మాయో అబ్బాయో వాకౌట్ చేయాలనుకున్నాడు అనుకుందాం. ఒకవేళ అమ్మాయి వాకౌట్ చేయాలనుకుందాం. పూర్వకాలంలో అమ్మాయి రాత్రిపూట వాకౌట్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే బస్సులు ఉండకపోతుండే, ట్రాన్స్పోర్ట్ ఉండకపోతుండే, ఏదైనా గొడవ అయినా కూడా పొద్దున్న లేచిపోతలే అని కూర్చుంటుండే. ఈ రాత్రైన గొడవ మార్నింగ్ కల్లా దాని ఇంపాక్ట్ తగ్గుతుంది, 50% కంపల్సరీ తగ్గుతుంది. ఎప్పుడైతే గ్యాప్ ఇస్తావో 50% తగ్గుతుంది. తగ్గిన తర్వాత ఇక మెల్లమెల్లగా మళ్ళీ కొద్దిగా తగ్గుతుంది. పోదాం అనుకున్న చూద్దాంలే, ఇంకో గంట చూద్దామని మెల్లమెల్లగా ప్యాచప్ అవుతుండే. ఇప్పుడు నువ్వు రాత్రి 3 గంటలకు గొడవ అయింది అనుకో, ఇట్లా కొడితే ఊపరోడు ఒలోడు ఇంటి కిందనే ఉంటాడు రెడీగా. ఆ ఎమోషన్ లా నీ సంగతి చెప్తా మా ఇంటికి పోతున్నారు ఇట్లా కొడితే వాడు కిందనే మేడం వచ్చాడు మేడం అని తీసుకుపోతున్నాడు. పేరెంట్స్ కూడా వాళ్ళు రాత్రి 2 గంటలకు కాల్ చేసాను, ఊబర్ బుక్ చేసుకుని వచ్చాయంటారు కదా. ఆగమ్మా అని చెప్పేటోళ్ళు లేరు. ఇంతకుముందు అదే సేమ్ కాల్ పోయింది అనుకో, అమ్మ రాత్రి 3 అవుతుంది కదా అమ్మ, పొద్దున 5 గంటలకు బయలుదేరోలే, పొద్దున 6 గంటలకు నాన్న వస్తాడు అమ్మ వస్తాడు అప్పుడు చూద్దాం అంటే ఈ గ్యాప్ సరిపోతుంది అది ప్యాచ్ కావడానికి. ఆ గ్యాప్ కూడా ఇస్తలేరు. వీళ్ళ తగ్గట్టు ఊబరోడు వాడు వాడు ఇంటి చుట్టూరే వాడు ఎక్కడ వాడి మధ్య మాక్సిమం 5 నిమిషాలు అంటాడు కదా. రెండో స్విగ్గీ వాడు. నేను జనరల్ చెప్పాలంటే ఊబర్ రోడ్ సిగ్గోడే సగం జీతాలు ఖరాబ్ చేస్తున్నాడు. నిజం చెప్తున్నా నేను. ఎందుకంటే ఇంతకుముందు ఈ ఫెసిలిటీస్ లేనప్పుడు ఏంది, కొట్లాడుకుంటే ఇట్లా సచ్చుకుంటే ఎవరో ఒకరు వండుకుంటుండే, ఆ వంట కోసం అన్నా ముచ్చట పెట్టుకుంటుండే వీళ్ళు. ఇప్పుడు కొట్టుకున్నారు అనుకో, ఎవరు పాత్రలు పెట్టుకుంటారు, తింటున్నారు, పాడుకుంటున్నారు. అంతే, వంటతో పనే ఉంది, వంటతో పనే ఉంది. ఎప్పుడు ఆకలేదు అప్పుడు కొట్టుకుంటున్నారు, తింటున్నారు. ఇంకా అంతే. ఇంతకుముందు కనీసం ఈ ఫెసిలిటీస్ లేనప్పుడు ఏంటంటే అరే వండుకోవాలి కదా, అరే మరి పాపం ఆకలితో ఉన్నాడు అనే ఆలోచన ఉంటుండే. ఇప్పుడు భార్యాభర్తలు ఉన్నారు, ఇద్దరు కొట్లాడుకున్నారు అనుకుందాం, ఒక గంట సేపు పడుకో 4 గంటలకో మరి నేనన్న తినాలంటే వండుకోవాలి కదా. ఎట్లానే వండుకున్నప్పుడు ఆ మొక్కని ఇంత కొడతాను, లేదా పాపం అన్నం తినలేదు కదా పోనీ దరిద్రుడు కొట్లాడితే కొట్లాడినా ఇంత తిన్న పెడదామని ఇట్లాంటి కాన్సెప్ట్లు ఉంటుండే. ఇప్పుడు ఏ కాన్సెప్ట్ లేదు. మన జొమాటో స్విగ్గీ కాన్సెప్ట్ ఉన్నది, కొట్లాట అయిందా కొట్టు తెలుసుకో పాడుకో కదా అయిపోయింది. కమ్యూనికేషన్ ఏమి ఉంటుంది అంతే. మన జీవితాలు మొత్తం ఏంటంటే ఓవరాల్గా చెప్పేది ఏంటంటే, మన జీవితాన్ని మొత్తం కార్పొరేట్ వాళ్ళు మన జీవితాన్ని ఆక్రమించేసింది. అసలు యాక్చువల్ చెప్పాలంటే ఇది కరెక్ట్ సెంటెన్స్ ఇది. మన ఎమోషన్ని మొత్తం వాళ్ళు ఆక్రమించేసి ఎక్కడికి లాస్ట్కు మనకు ఆకలేదు కూడా వాడే చెప్తుండు మనకు. ఆకలేదు మీకు ఐడియా ఉందో లేదో, నువ్వు గట్టిగా 2 రోజులు స్విగ్గీలో ఆర్డర్ పెట్టు, 3 రోజులు పెట్టకపోతే వాడు SMS పెడుతూనే ఉంటాడు, ఏమైంది తినవా ఇంకా అంటాడు కదా.
అడిగితే ఆ అమ్మాయి అన్నం పెట్టదు అని అంటారు అన్న టైంలో వాడున్నాడు వాడు SMS మెయిల్ కంపల్సరీ పంపిస్తున్నాడు టైంకి తెలుసా టైంకి మెసేజ్ వస్తుంది వెయిటింగ్ ఫర్ యూ కదా కానీ ఆర్డర్ ఆర్డర్ చేయండి వీడు స్విగ్గీవాడు అటు ఊబరోడు అటు సినిమాలు కూడా టైం లేకుండా పెట్టడం ఆ నెట్ఫ్లిక్స్లు చూడటం ఇంట్లో ఖాళీగా ఉంటే ఇంతకుముందు ఎప్పుడో మనకు శుక్రవారం వస్తుండే చిత్రలారి అవును ఆ ఒక్క టైం గంట కేటాయించి మిగతా పని అంతా వేసుకుంటుండే ఇప్పుడు తెల్లవాళ్ళు చిత్రాలే కదా ఏదో పెట్టిన ఛానల్స్ అయినా అవును మొబైల్ సరిపోయింది జీవితానికి ఇంకా ఎమోషన్ జీరో అయిపోయింది ఎవరైనా కూడా కరెక్ట్ చెప్పాలంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మానవ జీవితం ఇండియాలో ఏంటంటే నీకేంది నాకేంది అంతే ఓకే సెల్ఫిష్ అవసరం ఉన్నంతకాలం ఉందాము అది భార్యాభర్తలైనా గర్ల్ ఫ్రెండ్స్ అయినా ఎనీ రిలేషన్షిప్ ఏంటంటే అవసరం ఉందా ఉందాము అవసరం లేదా వాకౌట్ అవుదాం ఓకే అండ్ ఇప్పుడు లివింగ్ రిలేషన్స్ చాలా వచ్చేసాయి ఇప్పుడు మన దగ్గర కల్చర్స్లో లివింగ్ రిలేషన్ చాలా వచ్చాడు కాదు ఉన్నాయా లివింగ్ రిలేషన్షిప్స్ మెట్రోపాలిటన్ హైదరాబాద్లో లివింగ్ రిలేషన్షిప్ ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే కో లివింగ్ హాస్టల్స్ అని కూడా వచ్చేసినాయి ఇంకా అవును అంటే ఇద్దరు అన్నోన్ వ్యక్తులు ఒక ఆడ ఒక మగ ఇద్దరు అన్నోన్ వ్యక్తులు హాస్టల్ తీసుకొని తెల్లవారులలో వాడుకొని ఏదైనా చేసుకొచ్చిన స్థాయికి వచ్చినాం మనం ఇంకా ఆ దరిద్రం ఏంటంటే రీల్స్ లో చూడాల్సి వస్తుంది వాళ్ళు యాడ్ ఇస్తున్నారు యాడ్ ఇచ్చేసి రావచ్చు అని చెప్పి స్థాయికి ఎదిగిపోయినాం మనం అయితే కానీ ప్రతి తల్లిదండ్రులు మరి నా పిల్లను నా పిల్లగాడు ఏ లివింగ్ హాస్టల్ ఉంటున్నాడు ఏ క్రైమ్ తిరుగుతాడు రేపు అది రేప్ కేసు పెడుతుందేమో లేకపోతే వీడు దాన్ని చంపడమో ఈ యాసిలు పోసుకోవడం ఈ అన్నీ ఉంటాయనే కాన్సెప్ట్ ఆలోచిస్తారు లేరు అదే సో ఇది అంటే 30% ఆఫ్ ద యూత్ 30% ఆఫ్ ద పీపుల్ యూత్ ఈ రిలేషన్షిప్లో ఉన్న క్రైమ్లో ఎరుకుతున్నారు ఓకే 30% రేషియో చాలా ఎక్కువ 30% ఏంటంటే ఇప్పుడు వానికి ఎంగేజ్లో వానికి బాధ్యతలు ఉండవు రెస్పాన్సిబిలిటీ ఉండదు వాడు సంపాదించాల్సిన అవసరం లేదు ఒక డిగ్రీ చదువుతున్న యువకునికి ఏం బాధ్యతలు ఉంటాయి ఇంట్లో కాలేజ్ ఫీజు కడతారు పోరా అంటారు మొబైల్ చేతికి ఇస్తారు దానికి ఇంకేముంటుంది దానికి కాలేజ్ ఫీజు ఇంట్లో కడతారు మొబైల్ ఫోన్ ఇస్తారు వాడు కాలేజీకి పోతాడు చదువుతాడు లేకపోతే ఎడైనా తిరుగుతుంటాడు వాళ్ళని కంట్రోల్ చేయాల్సిందే రిలేషన్షిప్లో 30% ఉంది వీళ్ళు ఎమోషనల్గా చచ్చిపోవటమో వాళ్ళు చచ్చిపోవటమో వీడు చంపటమో లేకపోతే ఈ ప్రెగ్నెన్సీలు రావటమో ఏదో ఒకటి క్రైమ్ ఈజ్ రిలేషన్షిప్స్ అంత క్రైమ్ డ్రగ్స్కి అలవాటు పడటమో తాగటానికి అలవాటు పడటము ఇంటర్ రిలేటెడ్ ఇవన్నీ అదే మొత్తం ఇదంతా ఎలా అంటే ఇట్స్ లైక్ అ సర్కిల్ విచ్ ఇస్ స్టార్టింగ్ ఫ్రమ్ పేరెంటింగ్ ప్రధానంగా అదే చెప్తా నేను ప్రధానంగా ఏంటంటే పేరెంటింగ్ అనేది కరువు అయిపోయింది ఒక కన్నేసించాలి కదా వాళ్ళతో ముచ్చట పెట్టాలా వాళ్ళతోని రోజు సంభాషించాలా వాళ్ళ మంచి చెడు నేర్చుకోవాలా వాళ్ళకి నేర్పాలా కుటుంబం ఎట్లా రన్ అవుతుంది నిలబడటం ఎట్లా ఇట్లాంటివన్నీ నేర్పాలి వాళ్ళకి మనం వాళ్ళకి ఏమైనా కూడా ఏమైనా నీ ర్యాంక్ ఎంత ఏం చదువుతున్నావు ఇది అంటే తప్ప కల్చరల్కి సంస్కారానికి సంబంధించి నేర్పుతాం లేరు అందరూ అట్నే తయారైన ఒక్కళ్ళనే మనం ఒక్కళ్ళని అంటే అన్ని కుటుంబాలు అట్నే ఉన్నాయి ఏ కుటుంబం అంతే ఉంది ఎట్లా అయిపోయిందంటే ఒకప్పుడు ఎవడన్నా చుట్టం ఇంటికి వస్తారు 2-3 రోజులు ఉండేటాడు ఇప్పుడు ఎప్పుడు పోతారా అని చూస్తారు పోడు ఎక్కడది వాడు వచ్చుడు ఎక్కడదాడు అమెరికా నుంచి వచ్చినా కింద గేట్ నుంచి వచ్చిన రైట్ ఎల్లుండి ఫ్లైట్ పోతున్నా అడే వెళ్ళిపోతున్నాడు వీడు కలిసి ఎక్కడ మళ్ళీ పబ్బుల్లో రెస్టారెంట్లో కలుసుడు అంత ఇంట్లో కలిసి లేదు సిస్టమ్ డిన్నర్ పోతున్నాం అని అదేదో ఇంట్లో వండుకొని రావచ్చు కదా లేదు వస్తే మళ్ళీ ఇక్కడ ఉండాల్సి వస్తుంది ఒక 2 రోజులు రకరకాల ఇష్యూస్ వచ్చేసినాయి కల్చరల్ యాక్టివిటీస్ ఇండియాలో ఓకే కానీ వీ ఇండియన్స్ ఆర్ నోన్ ఫర్ అవర్ కల్చర్ బేసిక్గా మనము ఒక ఉమ్మడి కుటుంబం అని లేదు ఉమ్మడి కుటుంబం రాదు అయిపోయింది ఇంకా కార్పొరేట్ వచ్చిన తర్వాత ఇంకా ఉమ్మడి కుటుంబం ఎక్కడ లేదు ఇంకా కూడా సరిపోతుంది న్యూక్లియర్ అంటారా మొత్తం ఇంకా అసలు వచ్చే ఛాన్సే లేదు ఎవరు చూసుకుంటున్నారు తల్లిదండ్రులను ఎవరు చూసుకుంటున్నారు ఒక సర్టెన్ ఏజ్ పెరిగిన తర్వాత మైగ్రేషన్ పెరిగిపోయింది ఏమైనా ఏ దేశం ఏ సంస్థ పోయి సెటిల్ అవుదామని చూస్తున్నాడు కానీ నీ చదువుకున్న చదువు నీ భారతదేశము నీకే అర్థం కానప్పుడు ఇంకా ఎవరికేం చెప్తాం మనం అంతే ప్రతి ఒక్కరు చదువుకున్న నాకు తెలిసి ఒక 20% మైగ్రేషన్ ఉన్నట్టుంది యూత్లో 20% ఆఫ్ ద యూత్ మైగ్రేషన్ టు అదర్ కంట్రీస్ ఇంకా పేరెంట్స్ ఇక్కడ ఉండిపోతారు వాళ్ళు అక్కడికి వెళ్ళి కల్చర్ జరుగుతుంది వాడు అక్కడ వాళ్ళు ఇక్కడ ఏదో సంవత్సరానికి ఒకసారి చుట్టం చూపుకో 2 సంవత్సరాలకు ఒకసారి 5 సంవత్సరాలకు ఒకసారి వస్తే రిలేషన్షిప్ ఎక్కడ జరుగుతుంది అంతే ఇంకా పేరెంట్స్ కూడా చుట్టాలే ఇంకా అంతే కదా అయితే వీళ్ళు ఎప్పుడో ఒకసారి సంవత్సరానికి ఒకసారి వీళ్ళైనా అక్కడ పోతారు చెప్పేది ఏదంటే వాళ్ళైనా ఇక్కడికి వస్తారు చదువుకోవటం అని తప్పు అంటలేం కానీ మనకు ఇక్కడ సచిన ఆపర్చునిటీస్ ఉన్నాయి నీ దేశము నీ భాష నీ కల్చరు ఇదంతా వదిలేస్తే నీ ఫ్యామిలీ ఇప్పుడు అమెరికాలో ఇప్పుడు ఇవాళ కొత్త న్యూస్ పొద్దుగాల ఇప్పటి నుంచి రోజు కాలేజీకి పోతే వీసాలు రద్దు చేస్తామంట అవునా
ఓహో, డైలీ కాలేజీలో అటెండెన్స్ లేదనుకో వీసాలు రద్దు చేస్తామంట. మన దగ్గర చేస్తే అట్లా అది చేస్తారా? మన దగ్గర ఉంది కానీ ఎవడు పోతాడు, అంత మేనేజ్మెంటే కదా. అంటే మీరు ఒకవేళ స్కూల్కి మన కాలేజెస్కి రాకపోతే ఇది తీయం కానీ అటెండెన్స్ లేకపోతే మీ ఇంటికి ఇన్ఫార్మ్ చేస్తాం అలాంటివి. అన్నిట్లో కానీ అన్నిట్లో నీకు దగ్గర 70% అటెండెన్స్ ఉంటేనే ఎగ్జామ్స్ రాయాలనే. అవును, అది ఉంది. ఆ 70% అటు లేకుండా వీళ్ళు కాలేజీలో మేనేజ్ చేస్తున్నారు కదా అటెండెన్స్ కోసం. వాడి డ్రాప్ పడిపోతుంది కదా. కాలేజీకి ఎవరు రావటం లేదంటే వాణిజ్య పోద్దని వాడే మేనేజ్ చేసుకుంటాడు. 100 మంది ఉంది, 50 మంది రాలేదనుకో, వీడు విడుచుకోలేదు రిపోర్ట్ పోయి నా కాలేజీకి ఎవరు రావటం లేడని. వీడేం చేస్తాడు, నా కాలేజీకి అందరూ వస్తున్నారు, మొత్తం నేను అందరికి పాఠాలు చెప్తున్నాను, వీడు రిపోర్ట్ ఇచ్చుకుంటాడు. ఓహో, అట్లా పెద్ద స్కామే. అన్ని స్కామ్లే తీస్తే. ఓకే, సో ఒక రిలేషన్లో రావాలంటే ఫస్ట్ అమ్మాయి అబ్బాయి అసలు ఏం మాట్లాడుకోవాలి? ఎందుకంటే ఇప్పుడు పెళ్ళి అనేది లెట్ ఇట్ బి అరేంజ్ మ్యారేజ్ అవనివ్వండి, లేకపోతే లవ్ మ్యారేజ్ అవనివ్వండి. అరేంజ్ మ్యారేజ్ అయితే దే విల్ మొత్తం జాతకాలు ఏవో చూసి చేస్తున్నారు. లవ్ మ్యారేజ్లో ఏముంది, దే విల్ ట్రావెల్ ఫర్ సమ్ టైమ్, నో ఈచ్ అదర్ వెల్, దాని తర్వాత చలో చేసుకుందాం. ఈ రెండు అయినా అటు అవి డివోర్స్కి వెళ్తున్నాయి, ఇటు ఇవి డివోర్స్కి వెళ్తున్నాయి. ఎందుకు మరి? అటేమో జాతకాలు చూసి చేస్తారు, ఇటేమో లవ్ మ్యారేజ్. నువ్వు జాతకాలు చూసి చేసినా, ఇటు లవ్ మ్యారేజ్ చేసుకున్నా, ఇప్పుడున్న పరిస్థితులలో ఇండియాలో మ్యారేజ్ నిలబడటం చాలా కష్టం. నేను డెఫినెట్లీ చెప్తున్నా, మీరు ఎవరేమైనా అనుకోండి, తిట్టండి, లేకపోతే ఇంకా ట్రోలింగ్ చేసుకోండి, ఏదైనా చేసుకోండి, కానీ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్స్ ఇండియాలో లేవు. లాంగ్ టర్మ్ రిలేషన్షిప్స్ లేవు ఇండియాలో. ఏది ఉన్నా షార్ట్ టైము, బేస్డ్ ఆన్ దేర్ అడ్జస్ట్మెంట్స్ అంతే. ఓకే, పెళ్ళి చేసుకున్న వాళ్ళకి కూడా అదే చెప్తున్నాను నేను, ఎందుకంటే నేను కొన్ని లక్షల కేసులు నేను చూసినా కాబట్టి చెప్తున్నాను. దెర్ ఇస్ నో లాంగ్ టర్మ్ రిలేషన్షిప్స్ లైక్ ఓల్డ్ సిస్టంలో లైఫ్ అంతా ఒక్కరితోనే గడపాలా అనేది లేదు. దే ఆర్ గెటింగ్ బోర్. ఓకే, కొట్టేస్తున్నారు ఇద్దరికి ఉన్నది పరిస్థితి. అది అంటే ఎందుకు? వై ఇస్ దట్? ఆప్షన్స్ ఎక్కువైపోయినాయి. ఇప్పుడు ఒక అబ్బాయికి ఒక అమ్మాయి దొరకడమే కష్టమవుతుంది కదా. ఇప్పుడు ఒక అబ్బాయికి అమ్మాయి దొరకడం కష్టం అవుతున్నా, ఏదో పెళ్లి చేసుకుంటున్నారు, కొట్లాడుకుంటున్నారు, ఇంకోటి పెళ్లి చేసుకుంటున్నారు. ఓకే, రిలేషన్షిప్లో ఉంటున్నారు, కొట్లాడుకుంటున్నారు, ఇంకో రిలేషన్షిప్లో ఉంటున్నారు. లాంగ్ టర్మ్ రిలేషన్షిప్స్ ఇప్పుడున్న కల్చర్లో లాంగ్ టర్మ్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయడం అనేది రేరెస్ట్ రేర్. ఓకే, ఎందుకంటే మనకు పెరిగిన ఫెసిలిటీస్ కావచ్చు, కల్చర్ కావచ్చు, కల్చరల్ డిఫరెన్సెస్ కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. అప్పుడు మనకు ఎవరైనా ఇంటికి వస్తే, ఏ ఆడపిల్ల ఇంటికి వచ్చినా అన్నయ్య అని పరిచయం చేస్తుంటాం మనం. ఇప్పుడు ఎవరు పరిచయం చేస్తున్నారు? పిలవటం కూడా మన అన్నయ్య అని పిలుస్తుండే. ఇప్పుడు అంత ఫ్రెండ్స్ అయ్యిండు. అట్లా సెక్యూరిటీ ఉంటుండే అప్పుడు, అదంతా ఉంటుండే. ఇప్పుడు ఏం లేదు. లాంగ్ ఇండివిజువాలిటీ పెరిగిన తర్వాత దాన్ని సింప్లిఫై చేస్తే, ఇండివిజువాలిటీ పెరిగిన తర్వాత ఏ వ్యక్తి కూడా ఇంకో వ్యక్తితోనే లాంగ్ టర్మ్ ఉండలేడు. ఓకే, దిస్ దట్స్ రూల్. అంటే వాట్ ఇఫ్ ఇండివిజువాలిటీ అంటే ఏంటంటే, ఎవరైనా కూడా ఏం మాట్లాడతారంటే, ఎక్కడైనా నేను 100% మీకు చెప్తాను, మీరు ఇప్పటి నుంచి గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరితో చాటింగ్ చేస్తున్నా, ఎవరితో మాట్లాడుతున్నా, ఒక్కసారి మీరు కళ్ళు మూసుకొని ఆలోచించండి. ఎవరైనా మాట్లాడుతూ నాది, నా జీవితం, నా కెరియరు, నా పైసలు, నాది 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 అనే మాట్లాడతారు. చూడండి మీరు ఎప్పుడు కూడా మై మనీ, మై శాలరీ, లేకపోతే మై ఫ్యామిలీ ఎట్లా మాట్లాడతారు తప్ప మనది అని మాట్లాడరు ఎప్పుడు. మనది అని రాదు. మరి మనది అనేది దాంట్లో నువ్వు కలుపుకోనప్పుడు ఇంకంతా నాదే ఉంటుంది కదా. ఇంకా నాదే ఎక్కడ ఉందాడా? అది దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. ద వే ఆఫ్ థింకింగ్ అనేది మారిపోయింది. భార్య భర్తలు కూడా చాటింగ్ చేసేటప్పుడు కూడా నా శాలరీ, నా జీవితం, నేను పోవాలా, నా ఎంజాయ్మెంటు, నా రిలాక్సేషను, ఇట్లా నా అనే పదాన్నే వాళ్ళు ఉపయోగిస్తున్నారు. కొన్ని వేల చాటింగ్స్ నేను చూస్తా కదా, దాంట్లో నాది, మై అంతే. మనది లేదు, ఎక్కడ మనది లేదు. ఆ థింకింగ్లో చేంజెస్ వచ్చినప్పుడే ఇది మారుతుంది. ఈవెన్ లవ్ మ్యారేజ్ కూడా అంతే ఉంటుంది. ఏదన్నా లవ్ మ్యారేజ్ కూడా అంతే ఉంటుంది. ఇలా కౌన్సిలింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. భారతదేశంలో ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ పెళ్లి చేసుకుంటే 2 కుటుంబాలు ఉంటాయి. 2 కుటుంబాల వ్యక్తులకి గౌరవం ఇచ్చుకోవాలా. ఇక్కడ అమ్మాయి వాళ్ళకి గౌరవం ఇవ్వాలా, అబ్బాయి వీళ్ళకి గౌరవం ఇవ్వాలా. ఫైనాన్షియల్స్ అనేవి కిందికి పైకి అవుతుంటాయి. లైఫ్ టైంలో ఎప్పుడు ఒక తిరుగు. సో వాళ్ళు కూర్చొని ఫైనాన్షియల్స్ మాట్లాడుకోవాలా. కొద్దిగా ఇప్పుడు అమ్మాయి ఎట్లుంటుంది అంటే, అమ్మాయి జాబ్ చేస్తుంటుంది అనుకో, మా అమ్మాయి జాబ్ చేస్తుంది కదా,
మీకెందుకు ఇవ్వాలని వీళ్ళు అంటుంటారు. అదేదా అంత సంపాదిస్తుంది కానీ వీళ్ళు అంటారు. అత్తగారు ఏమో మొగుడు ఏమంటారు, నువ్వు జాబ్ చేస్తున్నావు కదా, పెళ్లి చేసుకున్నావు కదా, ఇది నీ ఇల్లు కదా, నువ్వు ఇక్కడ ఖర్చు పెట్టాలా మాకేనని వీళ్ళు అంటారు. ఆ అమ్మాయి ఏమంటారు, నేను తెల్లవాళ్ళు కష్టపడుతున్నా కదా, నా పైసలు కదా, నాకు నచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటా కదా, నువ్వు మొగుని సాధాలు కదా అని ఏమంటుంది కదా. ఏ పంచాయతీలంతా దీనికి అందరి కుటుంబంలో పైసల కంటే ఎక్కువ ఒక వీళ్ళందరికీ అర్థం కాని విషయం ఏంటంటే అసలు ఫస్ట్ ఒక బేసిక్ నాలెడ్జ్ మర్చిపోతారు అందరు. ఏ వ్యక్తికైనా ఈ భూప్రపంచంలో పుట్టిన ఏ వ్యక్తికైనా ఒక తోడు కావాల్సిందే. అది మంచిగా ముచ్చట పెట్టుకొని ఒక నచ్చినట్టు గడపడానికి, అంటే ఒక కాఫీ తాగుతునో లేకపోతే సినిమా చూస్తునో లేకపోతే కావాల్సిందే, ఓవరాల్గా తోడు కావాల్సిందే. ఓకే, నువ్వు అది భర్త దగ్గర నుంచి పొందుతున్నావా, భార్య దగ్గర నుంచి పొందుతున్నావా, బాయ్ ఫ్రెండ్ నుంచో గర్ల్ ఫ్రెండ్ నుంచో ఇల్లీగల్ కనెక్షన్స్ ఎక్కడి నుంచి పొందుతున్నావు కానీ మొత్తానికి పొందాల్సిందే. దట్ ఈస్ మ్యాండేటరీ టు ఏ హ్యూమన్ లైఫ్. తోడు లేకుండా ఏ వ్యక్తి జీవితం అనేది జరగదు. ఇక ఏదన్నా ఒక 5-10% వల్ల జెండర్లో ఏమైనా ప్రాబ్లం ఉండి మనం అన్నట్టు ఈ గేసో లెస్బియన్సో అట్లా ఏమన్నా కొద్దిగా సైకలాజికల్ ప్రాబ్లం ఉండి ఇంకా రకరకాల ఇష్యూస్ ఉంటుంది వేరు, కానీ 90% ఆఫ్ ద పీపుల్ నీడ్ ఏ కంపానియన్, అంటే తోడు ఉండాల్సిందే. ఓకే, నీ కళ్ళమ్మగుంటున్న నీ భర్తనో లేకపోతే నీ భార్యనో మంచిగా చేసుకొని తోడు పెట్టుకొని ఎంజాయ్ చేయక ఎక్కడో ఉన్న ఎవరినో తోడు కోరుకుంటావు, అదే నా కాన్సెప్ట్ అర్థం కాదు. అదే ట్రూ, కరెక్ట్. ఐదర్ ఆఫ్ ద వే యూ హ్యావ్ టు లివ్ విత్ సంబడి, ఐదర్ హస్బెండ్ ఆర్ ఇంకో వ్యక్తితో ఎవరితో గడపాల్సిందే కదా. ఆ గడిపేదో వీణ్ణే మంచిగా చేసుకుంటే ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది లైఫ్. ఏ మనిషి ఒక్కరు ఉండరు, ఒక్క తిరుగు ఉండరు. ఇప్పుడు నా థింకింగ్ వేరు, మా ఆవిడ థింకింగ్ వేరు, మీ ఇద్దరం క్వైట్ ఆపోజిట్. అసలు మాకు ఇద్దరికి అసలు గుణాల పరంగా రాస్తే పడవు ఎప్పటికీ. అసలు 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 కరెక్ట్ మేము గొడవ పెట్టుకుంటే 2 నిమిషాలు కూడా కలిసి ఉండలేము. అవునా? ఓకే. బట్ సక్సెస్ఫుల్లీ 25 years కంప్లీటెడ్. 25 years వితౌట్ ఎనీ గొడవ, వితౌట్ ఎనీ గొడవ, ఎవరి సింగిల్ గొడవ లేదు. నైస్. ఎందుకంటే సాక్రిఫైస్ అంతే. ఆమెకి ఇష్టమైందో నేను చేసేస్తాను, నాకు ఇష్టం ఆమె చేసేస్తాను, కథ అయిపోయినారు, ఉండదు. కానీ ఇప్పుడు అట్లా ఉండట్లేదు కదా. ఎందుకు దీన్ని తెల్లవారు విసుకుండు కొట్టుకుండు ఈ స్ట్రెస్ ఎందుకు వేస్ట్. నాకేమేమి ఇష్టం ఆమె చేసేస్తుంది, ఆమెకేమేమి ఇష్టం నేను చేసేస్తా, కథ అయిపోయింది. ఇంకా పంచాయతీ లేదు అయిపోయా. చిన్న లాజిక్ మిస్ అవుతుంది. అదే చెప్తున్నా నేను ఎందుకు తగ్గాలి, ఎవరి మాట తగ్గుతున్నాను, నేను ఎందుకు తగ్గాలి, నువ్వు తగ్గేది నీ జీవితాన్ని పంచుకునే వ్యక్తున్నా నువ్వు తగ్గేది. భర్త దగ్గర హెచ్చు తగ్గులేముంటాయి, భార్య దగ్గర హెచ్చు తగ్గులేముంటాయి. యువర్ నీ లైఫ్ని అతనికి సాక్రిఫైస్ చేసినావు, ఇంకా హెచ్చు తగ్గులేముంటాయి. ఇంకా రైట్. రెండోది ఇంకోటి ఏంటంటే ఫిజికల్ స్ట్రెంగ్త్ అనే మనకు ఇప్పుడున్న మ్యారేజ్లు కూడా మనకు కాకపోవడానికి ఏంటంటే ఈ ఫిజికల్ అట్రాక్షన్ లేకపోవడం. అంటే మనం కరెక్ట్గా చెప్పాలంటే ఏంటంటే వీళ్ళు సెక్స్లో పాల్గొనకపోవడం కూడా చాలా ఇబ్బంది ఉంది. ఓకే. ఇంకా డ్యూ టు స్ట్రెస్, వర్కింగ్ అవర్స్, స్ట్రెస్, ట్రావెలింగ్, ఇతర కారణాలతో కూడా ఇప్పుడున్న యూత్ ఎక్కువ సెక్స్లో పాల్గొంటారు ఎవరు. అంటే అమ్మాయిలు అట్లే ఉన్నారు. ఓకే. అంటే యు మీన్ దట్ అంటే అబ్బాయిలు స్ట్రెస్ వల్ల దే ఆర్ నాట్ గివింగ్ దేర్ 100% ఇస్తలేరు, వీళ్ళు ఇస్తలేరు, వాళ్ళు ఇస్తలేరు, అంతే. దట్స్ ద రీజన్ ఇల్లీగల్ రిలేషన్స్ పెరుగుతున్నాయి అంటున్నా. అంతే కదా. అంటే ఎమోషన్ అవసరమైనప్పుడు మనిషి పక్కన లేనప్పుడు ఇల్లీగల్ కనెక్షన్ పెరుగుతుంది. ఓకే. అంటే అబ్బాయి స్ట్రెస్ తోటి ఇంటికి వచ్చినప్పుడు అమ్మాయి ఏమో జిడ్డుముఖం వేసుకొని అట్లా ఉండేసరికి అంటే ద అపియరెన్స్ ఆర్ అక్కడికి హీల్ గెట్ డ్రాప్ లైక్. సో బేసిక్గా డివోర్స్ కేసెస్లో ఇప్పుడు లైక్ వాట్సాప్ చాట్స్, కొంతమంది చాటింగ్ చూపించడము లేకపోతే వాయిస్ రికార్డర్స్, అవి ఎందుకు పని చేయవు అని అంటారు? బికాస్ దే హ్యావ్ దట్ ప్రూఫ్ కదా. కాబట్టి దీంట్లో 2 అంశాలు ఉంటాయి మనకు. ప్రధానంగా ఏంటంటే చాలామంది తెలియని ఒక పదం ఉంది నాకు, అంటే సరే అది ఎంతమంది తెలుసు తెలియదు కానీ నాకు తెలిసేది ఒక చాలామంది అడ్వకేట్లకు కూడా తెలియదు అది. సో అది ప్రివిలేజ్ కమ్యూనికేషన్ అంటాం దాన్ని. ఇట్ ఈస్ ఎ వర్డ్, ప్రివిలేజ్ కమ్యూనికేషన్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రివిలేజ్ కమ్యూనికేషన్ అంటే ఏంటంటే మానవ జీవితంలో కొన్ని బంధాలను రికార్డ్ చేయడానికి లేదు. ఓకే. ప్రివిలేజ్ కమ్యూనికేషన్ అంటే ఏంటంటే ఆ బంధాలను రికార్డ్ చేయడానికి లేదు. దాంట్లో భార్యాభర్తల బంధం, గురు శిష్యుల బంధం, అడ్వకేటు క్లయింట్ ఆ బంధాన్ని, తర్వాత తండ్రి పిల్లలతో మాట్లాడేది, పిల్లలు అమ్మతో మాట్లాడేది, ఇవి రికార్డ్ చేయడానికి లేదు.
ఇవి రికార్డ్ చేసి మనం కోర్టులో సాక్ష్యం కింద పరిగణిస్తే, కోర్టు వాటిని సాక్ష్యం కింద తీసుకుంటే, ఇక మానవ జీవితంలో రికార్డులు తప్ప ఇంకేముండవు. ఇక అందరు ఫోన్లు పట్టుకొని రికార్డ్ చేసుకుంటే తిరుగుతుంటారు. ఇక ఆ హ్యూమన్ బ్యూటీ వెళ్ళిపోతుంది. ఓకే, అంటే ఈ కారణం వల్ల ఈ కేసును గెలిచినావు, ఈ రికార్డు తేవటం వల్ల ఈ కేసు గెలిచినావు అంటే ఇక ప్రతి ఓడు ఇక అంత రికార్డ్ చేసుకునే కార్యక్రమంలో ఉంటారు. సో దాన్ని జనరల్గా ఏంటంటే ప్రివిలేజ్ కమ్యూనికేషన్ అంటారు. అంటే రికార్డ్ చేయడానికి లేదు. ఒకవేళ రికార్డ్ చేసినా కోర్టు సాక్ష్యాల కింద పరిగణించట్లేదు. ఎందుకంటే ఇవి కాన్స్టెంట్ రిలేషన్షిప్స్. అంటే ఒక గంట ఇప్పుడు మనం ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నాం, మీతో ఇంటర్వ్యూ చేసిన తర్వాత వెళ్ళిపోతాను, ఎవరు నేను నాకు కూడా తెలియదు. సో కాన్స్టెంట్ రిలేషన్షిప్ ఉండదు. కానీ ఈ బంధాలన్నీ ఏంటంటే ఇవి కాన్స్టెంట్ రిలేషన్షిప్స్ ఉంటాం మనం. సో కాన్స్టెంట్ రిలేషన్షిప్లు ఉన్నప్పుడు ఎమోషన్స్ ఒకటే క్యారీ చేయలేము. ఏ వ్యక్తి కూడా క్యారీ చేయలేడు. అంటే వారికి ఆరోగ్యపరమైన సమస్యలు ఉండొచ్చు, అప్పుడు పిచ్చిగా ప్రవర్తించవచ్చు, సో ఫైనాన్షియల్ సమస్యలు ఉండొచ్చు, లేకపోతే ఇంకేమైనా కెరియర్ సమస్యలు ఉండొచ్చు. సో ఎప్పుడు కూడా ఒక వ్యక్తి ఎప్పుడు కాన్స్టెంట్గా మాట్లాడలేడు. సో ఆ కాన్స్టెంట్గా మాట్లాడినప్పుడు నువ్వు ఏదో ఒక సందర్భంలో మాట్లాడింది రికార్డ్ చేసేసి, సో ఈ సందర్భంలో ఇట్లా మాట్లాడాను కాబట్టి నాకు డైవర్స్ ఇచ్చేసి అన్నికి లేదు. ఓకే, జనరల్గా రూల్, దిస్ ఇస్ జనరల్ రూల్. ఓకే, ఎవ్రీ రూల్ ఈజ్ ఎగ్జంప్షన్, ఎవ్రీ రూల్ ఈజ్ ఎగ్జంప్షన్ ఉంటుంది. రైట్. సో అందుకనే ఏం చెప్తారంటే ఏంటంటే రికార్డ్ చేయడానికి లేదు అనేది, ఏది హ్యూమన్ రిలేషన్షిప్స్ సంబంధించి రికార్డ్ చేయడానికి లేదు అనేది చట్టంలో ఉంటుంది. అది సో లెట్ ఇట్ బి ఆడియో ఆర్ వీడియో, ఏదైనా విలేజ్ అంటే అది ఎగ్జంప్షన్. ఆ రిలేషన్షిప్ ఇస్ ఎగ్జంప్షన్ ఫ్రమ్ ద రికార్డ్. ఓకే, రికార్డ్ చేయడానికి లేదు అని ఉంటుంది. ఓకే, సో ఉన్న అది ఎక్కడైతే క్రైమ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది చూడు, దట్ ఈస్ వ్యాలిడ్. ఓకే, లెట్స్ అస్యూమ్ దట్ ఒక అమ్మాయి ఆర్ అబ్బాయి కొట్టినట్టు క్రైమ్ కి సంబంధించిన అవి ఈజీ, అది పరిగణిస్తారు. జనరల్ సంభాషణ అనేది రికార్డ్ చేయడానికి లేదు. ఓకే, కానీ ఇప్పుడు మనకు పెరిగిన టెక్నాలజీ ప్రకారం ఏంటంటే ఇక ప్రతిదీ సాక్ష్యాన్ని ప్రూవ్ చేయలేం కాబట్టి ఇక ప్రతి ఓళ్ళు రికార్డ్ చేసుకొని దాన్ని తెచ్చి కోర్టులో పెడతారు. అట్లా కోర్టు పరిశీలించినా కూడా దాన్ని సెకండరీ ఎవిడెన్స్ కిందనో సర్కమ్స్టాన్సెస్ ఎవిడెన్స్ కిందనో చూస్తుంది తప్ప మెయిన్ కింద చూడలేదు. ప్రైమరీగా చూడరు. ప్రైమరీ కింద చూస్తే అందరూ 5-6 ఫోన్లు కొనుక్కొని తెల్లవారులు అన్ని పెట్టుకొని తిరుగుతుంటాయి. ఎప్పుడు ఎక్కడ నుంచి ఎవరేం మాట్లాడుతున్నా అది రికార్డ్ అవ్వాలి అనుకొని ప్రతి ఒక్క దగ్గర రికార్డర్. కాబట్టి అది ప్రివిలేజ్ కమ్యూనికేషన్ అనే పదం ఉంటుంది. ఇది చాలా మంది తెలియదు. అది ఓకే, అది పడితే అది రికార్డ్ చేస్తూనే ఉంటారు, చేస్తూనే మాట్లాడతారు. ఏముండదండి. ఎప్పుడు ఏది దొరుకుతుందో. ఇప్పుడు నా క్లయింట్స్ వస్తారు, మొత్తం మంది రికార్డ్ చేసుకొని కూర్చుంటారు, దొంగతనం రికార్డ్ చేస్తుంటారు. అదేదో డైరెక్ట్ నాకు చెప్పి రికార్డ్ చేస్తే నేనే మాట్లాడతాను కదా. ఇప్పుడు ఒక క్లయింట్కి మనం కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు, లేకపోతే ఒక క్లయింట్కి ఒక సమస్యను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు వాళ్ళ స్థాయికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. ఒకరు ఒక విషయాన్ని చెప్పానే పక్కన అర్థం చేసేసుకుంటారు, ఒకరికి 100 సార్లు చెప్పిన అర్థం కాదు. ఓకే, వాళ్ళకి వేరే రకంగా చెప్పాల్సి వస్తుంది. ఇక ప్రతి ఏది నేను రికార్డ్ చేసుకుంటా అంటే చేసుకుని ఎవడు వద్దాను, రికార్డ్ ఎవ్రీబడి హ్యాస్ ఏ ఆప్షన్ టు రికార్డ్ ఎవ్రీథింగ్. కానీ ఒక సమస్యలో ఉన్న ఒక ఎమోషన్ రికార్డ్ చేస్తాం అనేది అది మూర్ఖత్వం అదంట. నేను ఎప్పుడు నేను దృష్టి ఏడు ఉంది, సమస్య మీద లేదు, రికార్డు మీద ఉంది. ఓకే, దాన్ని ఎట్లా సాల్వ్ చేద్దాం నువ్వు అక్కడే నేను కేసు ఫెయిల్డ్ అంటే నేను. ఓకే, అంటే యు ఆర్ నాట్ ట్రయింగ్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్. ఇది ప్రాబ్లం ఉంది నిజంగా. ఒకటే ఇప్పుడు నిజంగా నువ్వు విపరీతమైన ఆకలితో ఉన్నావు అనుకో, ఏం పెట్టినా తింటావు నువ్వు, క్వశ్చన్ వేయకుండా. సీరియస్గా వచ్చేసి నేను ఆకలి అయితే నేను చచ్చిపోతున్నా అంటాడు. సరే ఆడ నిన్న అన్నం తినిపోండి తినడాడు, దానికి వేడిగా ఆమ్లెట్ ఉంటే బాగుండు, పప్పు ఉంటే బాగుండు, దీంట్లో పచ్చడి వేసుకొని తింటే బాగుంటుంది వానికి. అంటే ఆకలి కావడం లేదు వానికి. నిజంగా ఆకలి ఉండి ఎన్న అడుగుతాడు, ఏదో ఒకటి బెటర్ అయ్యా తినిపోతా అంటాడు. ఆకలిస్తుంది అంటే వానికి దృష్టి అక్కడ లేదు. అట్లనే ఇది కూడా అంతే. కొన్ని బంధాలను రికార్డ్ చేయడానికి లేదు, రికార్డ్ చేసినా అవి సీరియస్గా తీసుకోరు. ఒకవేళ తీసుకున్నా అవి సెకండరీయో సర్కమ్స్టాన్సెస్ ఎవిడెన్స్ అట్లా తీసుకుంటారు తప్ప డైరెక్ట్ తీసుకోనికి లేదు. ఓకే, అండ్ కొంతమంది ఫీమేల్స్ కేసులు పెడతారు దట్ జస్ట్ హస్బెండ్ మీద కాకుండా కొంతమంది అత్త మామల మీద హూ ఆర్ ఎల్డర్, దాంతోపాటు వాళ్ళ అక్కలు ఉన్నారు, వాళ్ళ చెల్లెలు ఉన్నారు, సిస్టర్స్ మీద ఉన్నోళ్ళు లేనోళ్ళు, వాళ్ళు చేసిందెంతో చేయందెంతో తెలియదు, బట్ ఉన్నది కాబట్టి పెట్టేస్తారు. అదే అబ్బాయిలు మ్యాక్సిమం అది అది చూడలేదు నేను. ఎందుకు అబ్బాయిలు అదే చెప్పిన కదా, మన అబ్బాయిలు కేసు పెట్టాలంటే ఫస్ట్ నామోషి ఫీల్ అవుతారు అనేది ఒక పాయింట్. ఫస్ట్ ప్రధానంగా నామోషి ఫీల్ కావటము, చట్టాల మీద అవగాహన లేవటము, ఒకవేళ అవగాహన ఉన్నా ఎక్సర్సైజ్ చేయకపోవటం. పరువు కోసం అని కాదు, ఏం జరుగుతుందిలే నేను పోతే తీసుకుంటారా, ఎక్సర్సైజ్ చేయరు. ఇప్పుడు చాలా మందికి నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి మనం చాలా స్పష్టంగా ఈ కంప్లైంట్ తీసుకొని నువ్వు పో అని చెప్తా నేను.
పోతే అవుతుందా సార్ అంటాడు ఇక్కడ నుంచి. మొదటికే ఈయన పెట్టేస్తాడు. అరే అయ్యా నువ్వు పోయి నువ్వు కంప్లైంట్ ఇవ్వు, కంప్లైంట్ ఇచ్చిన తర్వాత నీకు ఎవరైనా రెస్పాండ్ కాకపోతే మళ్ళీ నా దగ్గరికి రా, నేను చేస్తా అంటే కూడా వాడు అదేదో నువ్వే చేయొచ్చు కదా సార్ అంటాడు. అది మొత్తం మీరే మరి నువ్వేం చేస్తా. అదే చెప్తున్నా కదా, వాళ్ళకి ఏంటంటే లా మీద అవగాహన లేకపోవడము. మనకి ఎక్కడ చదువులలో లా ఉంటుంది, లాని పాటించాలని ఎక్కడ చెప్పేసేవారు మన దేశంలో. అవును, మరి అమ్మాయిలకి ఎక్కడ తెలుస్తుంది లా? అమ్మాయిలకే కాదు, అమ్మాయిలు కూడా చెప్పేసేవారు. మరి అమ్మాయిలు కేసులు పెడుతున్నారు కదా. అమ్మాయిలు కేసు పెడుతున్నారు సరే, అమ్మాయిలతో పాటు అబ్బాయిలు కూడా కేసు పెట్టచ్చు అమ్మాయిల మీద అనే విషయాన్ని నేను చెప్పి నోరు పోతుంది తప్ప దాన్ని ఎవడో అది చేస్తలేడు. అది దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్. దరిద్రం అంటారా? పోయి కేసు పెట్టు, నువ్వు ఇక్కడ ఈ రూల్స్ పాటించు అంటే 100 2 3 పోతారు, 95% పోరు. ఓకే, అక్కడ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వేసే క్వశ్చన్ కూడా నన్ను అడుగుతుంటాడు మీ దగ్గరే. మనం అడ్వకేట్ వాళ్ళకి ప్లేట్లో పెట్టేసి అన్ని ప్రతిదీ పలానా రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోరంటే అది ఎప్పుడు తెస్తారు సార్ అంటాడు కదా. చేస్తారా సార్ అంటాడు, అది రిజిస్ట్రేషన్ ఆఫీస్లో చెప్తాడు. పలానా రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోరా, అక్కడ పోతా అంటే వాడిని అడగడు క్వశ్చన్స్ ఏమి, అడ్వకేటే చేయాలన్నీ. ఓకే, సో ఎప్పుడైనా కూడా అబ్బాయిలు కూడా కేసు పెట్టచ్చు, వాళ్ళు ప్రాక్టీస్ చేయాలి దాన్ని. ఇట్ ఈస్ యూజ్ టు ప్రాక్టీస్. ఓకే, ఒక అడవిలో దారి లేదు, ఓకే, ఫస్ట్ ఒకటి నడుస్తాడు, తర్వాత ఇంకొని నడుస్తాడు, ఇంకొని నడుస్తాడు, ఇంకొని నడుస్తాడు, 100 మంది నడిస్తే దారి ఏర్పడుతుంది. అది దట్ ఇస్ సింపుల్ లాజిక్. అది ఈ అడవిలో దారే లేదు సార్, ఎవడు నడుతాడు సార్, ఎవడు పోతాడు సార్, నువ్వు అనుకున్నావు అనుకో కదా, అయిపోయింది, దారే రాదు. ఎక్సర్సైజ్ ఏంది, నువ్వు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిజల్ట్ ఫస్ట్ నీ ప్రయత్నాన్ని చేయి. నువ్వు పెళ్ళి నీ ప్రయత్నం చేస్తుంటే నువ్వు సగం సక్సెస్ అయినట్టు. రిజల్ట్ కొద్దిసేపు పక్కన పెట్టు, వాడు తీసుకోడు సార్ అని చెప్పి వాడు ఇక్కడనే కూర్చుంటాడు కదా, అయిపోయింది. అంతే. అంటే ఎందుకు తీసుకోడు సార్, నాకు అన్యాయం జరిగింది కదా, నేను పోతా సార్, నేను కొట్లాడతాను, నేను చదువుకున్నా కదా, నా వెనక మీరు ఉన్నారు కదా, సరే నాకు ఏమైనా ప్రాబ్లం వస్తే మీరు చూసుకుంటారు కదా అని చెప్పి పోడు. వీడికి ఇక్కడ నుంచే మొత్తం సర్వీస్ చేయాలా, ఆఫీస్లో మొత్తం ఆర్డర్ కాపీ రెడీ చేసి చేతికి ఇస్తే తీసుకోపోతారు. ఓకే, మొత్తం ఇట్లా ప్లేట్లో పెట్టి ఇవ్వాలి. ఎక్సర్సైజ్ చేయడానికి లేదు, అదే కదా మనకు వచ్చిన ప్రాబ్లం అది ఇండియాలో. అంటే నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఎడ్యుకేషన్ అమ్మాయిలకు ఉంది, అబ్బాయిలకు ఉంది. డొమెస్టిక్ వైలెన్స్ మీద సింపుల్ లాజిక్ చెప్తా. అబ్బాయిలకు కూడా డొమెస్టిక్ వైలెన్స్ జరుగుతుంది, వీళ్ళ కోసం ఒక చట్టం తేవాలి అంటే కేసుల సంఖ్య గవర్నమెంట్ దగ్గర పెరగాల. వాళ్ళ రికార్డులో విచ్ ఇస్ నాట్ హ్యాపెనింగ్. వాళ్ళ రికార్డులు ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు ద గవర్నమెంట్ విల్ థింక్, అరే వై దిస్ టైప్ ఆఫ్ కంప్లైంట్స్ ఇస్ కమింగ్, వాట్స్ గోయింగ్ ఇన్ దేర్ లైఫ్, ఎందుకు ఇంతమంది యువకులు లేకపోతే ఎందుకు ఇంతమంది పురుషులు పోలీస్ స్టేషన్లకు వచ్చి కంప్లైంట్లు ఇస్తున్నారు అనే రికార్డు వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటే అప్పుడు ఆ రికార్డు నాలాంటి పోయి, అయ్యా ఈ దేశంలో ఇంత అన్యాయం జరుగుతుంది, ఇన్ని కంప్లైంట్లు ఉన్నాయి, ఇన్ని రికార్డులు ఉన్నాయి, ఏం జరుగుతుందని వాదించో చట్టాన్ని తేయగలుగుతాం. అవును, ఇప్పుడు నేను ఆడ రికార్డే లేదు, ఎవడు ఓడు, నేను పోయి ఏడ వాదించాలా, పొమ్మన్నోడు పోడేవాడు, ఇవన్నీ వాళ్ళని ఎంతగానో మోటివేషన్ చేస్తాం మనం, చెప్పండి. కరెక్ట్. ఒకటి చెప్తాను నేను మీకు, జనరల్గా మన భారతదేశంలో మోసపోయిన అమ్మాయి కంప్లైంట్ ఇస్తుంది తప్ప మోసపోయిన అబ్బాయి కంప్లైంట్ ఎక్కడా లేదు అసలు, జాబితాలో లేదు. ఇప్పుడు పోరా అంటే పోడు. ఒక అమ్మాయి కనుక ఒక అబ్బాయిని మోసం చేస్తే బాజాప్తో కంప్లైంట్ ఇవ్వచ్చు, బాజాప్తుగా ఎఫ్ఐఆర్ చేయొచ్చు, వాళ్ళని శిక్షించవచ్చు ఈ దేశంలో. ఇప్పుడు ఎక్సర్సైజ్ చేయడు, ఎక్సర్సైజ్ చేయనప్పుడు ఇప్పుడు నా డేటా నుంచి వస్తుంది, నేను చెప్పినోడల్లా పోయి పోలీస్ స్టేషన్లో ఫస్ట్ కంప్లైంట్ ఇయ్యరు, ఇస్తే దాని మీద చర్య తీసుకుంటారు, ఏనయ్యారు. మొగలు ఇక మళ్ళీ ఇప్పుడు మాట్లాడితే మొగలు సగం మంది త్యాగమూర్తులే ఉంటారు. ఎలాగా లేదు, నాకు కొంచెం ఇప్పుడు కొంచెం క్యూరియాసిటీ పెరిగింది. మన ఇద్దరికి అంటే మహిళలు త్యాగశీలి అంటారు, త్యాగశీలే కానీ ఇప్పుడు అంతా మొగలు త్యాగశీలి అవుతున్నారు. అమ్మాయిలకు క్షమించే వదిలిపెట్టేస్తారు, సరే మోసం చేస్తే మోసం చేసింది అని చెప్పేసి వదిలిపెట్టేస్తారు. అరే అబ్బాయిలకి అన్ని కష్టాలు అన్నట్టు ఇప్పుడు. కానీ సీరియస్గా పోతున్నారు ఇప్పుడు జనరేషన్లో అబ్బాయిలు కష్టాలు పడేటోళ్ళు ఉన్నారు, అమ్మాయిలు కష్టపడిన అబ్బాయిల వల్ల ఇప్పుడు జనరేషన్లో ఈక్వల్ ఉంది, జనరల్గా ఇది ఈక్వల్ ఉంది. ఇప్పుడు అంటే ఒక సర్వే ప్రకారం తెలిసింది ఏంటంటే అబ్బాయిలు ఎక్కువ గురవుతున్నారు, బట్ దే ఆర్ నాట్ కమింగ్ అవుట్. అందుకే చెప్పింది, గురవుతున్న వాళ్ళు కంప్లైంట్ ఇస్తే రికార్డు దొరుకుతుంది.
రికార్డు దొరికినప్పుడు దానిపైన మనం పోరాటానికి అవకాశం ఉంటుంది. ఇంతమంది ఉన్నారు ఈ దేశంలో కానీ చెప్పడానికి ఉంటుంది. కానీ రావటం లేదు బయటికి, ఓకే రావటం లేదు బయటికి. దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. చట్టాల్లో మార్పు రావాలంటే జనాల్లో మార్పు రావాలా. జనాల్లో ఎప్పుడైతే మార్పు వస్తుందో చట్టంలో మార్పు వస్తుంది. అంతే అంతే. ప్రతి ఒక్కరు తమ బాధ్యత కింద ఏంటంటే పోవాలా, పోయి కంప్లైంట్ ఇవ్వాలా. ఇస్తే మేము నాలాంటి వాళ్ళు ఎవరైనా పోయి హైకోర్టులో ఒక పిల్లి పెట్టనికో, గవర్నమెంట్ని ప్రెజర్ పెట్టనికో పోయి సార్ ఇంత డేటా ఉంది, ఇంతమంది సఫర్ అవుతున్నారు సార్, ఇంతమంది 1000 మంది ఉన్నారు సార్ అని చెప్తే అవుతుంది. ఓకే. రాష్ట్రంలో సపోజ్ చెప్తున్నా, ఇప్పుడు కరోనా కేసులో ఒక 20,000 మంది రపక్కన చచ్చిపోయినా అనుకో, ఇమీడియట్లీ ఏం చేస్తారు గవర్నమెంట్? అయ్యో 20,000 మంది చచ్చిపోయినా వాడిది తీస్తాను ఇమీడియట్లీ చర్యలు స్టార్ట్ చేసి ఎట్లా కాపాడాలా ఏందని చేస్తుంది. ఎంత సంఖ్య ఒకటి చచ్చిపోయినా అనుకో, కరోనాతో ఒకటి చచ్చిపోయినా అనుకో, ఒక్కడు వానికి ఆరోగ్యం బాగాలేదేమో, ఇంకా వానికి ఇంకేం రోగాలున్నాయో చచ్చిపోయడానికి కూర్చుంటారు. అంతే. ద సేమ్ కాన్సెప్ట్ ఏంది, నీకు ఎన్ని కంప్లైంట్లు పెరిగితే, నీకు ఎంత డేటా దొరికితే దాని మీద మొగోళ్ళ చట్టాల మీద మనం దానిపైన చేయొచ్చు. సుప్రీంకోర్టులో ఒకళ్ళు పిల్లేసిళ్ళు పోయి ఆడవాళ్ళ కోసమైతే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మహిళా కమిషన్లు పెట్టిల్లో, మరి మా మొగోళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు సార్, మరి వాళ్ళకు మాకు కూడా మొగోళ్ళ కోసం కూడా కమిషన్లు పెట్టమని చెప్తే సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. ఎందుకు? డేటా లేదు. దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. డేటా, దర్ ఇస్ నో డేటా. అది మన కర్మ అనుకోవాలా ఇప్పుడు? మరి అందుకే అందరూ ఉద్యమించండి, వెళ్ళండి, కంప్లైంట్ ఇవ్వండి, డేటా క్రియేట్. ఇప్పుడు నన్ను కూడా ట్రోల్ చేస్తారేమో, నువ్వు అమ్మాయి అయి ఉండి నువ్వు ఎట్లా పక్షపాతంగా మాట్లాడుతున్నావు. ఉంటుంది ఇబ్బంది, ఎవరికైనా ఇబ్బంది, అది ఆడైనా మొగైనా ఇబ్బంది అనేది ఎవరికైనా ఇబ్బంది. ఈ మొత్తం హోల్ సినారియోలో ఏంటంటే, ఒక ఆడపిల్ల ఇబ్బంది పడ్డా అందరు ఇబ్బంది పడతారు, ఒక మొగోడు ఇబ్బంది పడ్డా అందరు ఇబ్బంది పడతారు. జనరలైజ్ చేస్తే మనం కొద్దిసేపు మనం ఈ జనరల్ న్యూట్రాలిటీకి వెళ్ళకుండా ఉండి, ఒక కుటుంబంలో ఏ వ్యక్తి ఇబ్బంది పడ్డా కుటుంబం మొత్తం ఏదో రకంగా ఇబ్బంది పడుతుంది. అది మంచికి కానీ చెడుకు కానీ. ఓకే, వీళ్ళు మంచి కోసం చేసిన ఇబ్బంది పడతారు, చెడు కోసం చేసిన ఇబ్బంది పడతాయి. ఇబ్బంది అనేది ఎవరికైనా ఇబ్బందే కదా, దాన్ని తగ్గించుకుంటే అయిపోతుంది కదా, ఫ్యామిలీస్ అని హ్యాపీగా ఉంటాయనే ఉద్దేశం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు